15 నిమిషాలు పోలీసులు కళ్ళు మూసుకుంటే హిందువులందరినీ ఈ దేశాన్ని వారి దేవుడు రాజ్యంగా చేసుకోవడం కోసం ఏమండి 500-600 సంవత్సరాలు పరిపాలించారు మా వాళ్ళు, మా ముస్లిమ్స్, ఈ భూమి మాది అని వాళ్ళే క్లెయిమ్ చేసుకుంటున్నప్పుడు ఈ భూమి అంతా ఇక్ష్వాక వంశీయులది. అయితే మీరు రామాయణానికి ఇన్స్పైర్ అయ్యి ఒక సైన్యం తయారు చేశారు. బ్రాహ్మణులు ఏమి చెయ్యాలి, ఎలా ఉంటే బ్రాహ్మణులు అని చెప్పుకొచ్చిందో దానికి వ్యతిరేకమైన పనులు ఆయన ఉన్నారండి. అక్కడ అది చూస్తే నాకే నెత్తు రూపొంగింది, నాకే కోపం వచ్చింది. అక్కడ ఆయన ఉన్న ప్రదేశంలో కింద అపరిశుభ్రమైన వాతావరణం, అంటే నోటితో చెప్పకూడని వస్తువులు, అంటే వాడి పడేసిన వస్తువులు కింద పడుకుని ఉన్నాయండి. మీ మీద కేసు పెట్టారని ఇలా చెప్తున్నారు అనుకోవచ్చు కదా. కాళ్ళ దగ్గర మేము కూర్చోబెట్టడం కదండి, కాళ్ళ దగ్గర ఆయనే కాళ్ళు పట్టుకున్నాడు. మరి ఆ వీడియో పెట్టలేదు. మీరు చాలా పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇప్పుడు ఇది అంటే పెద్ద కాంట్రవర్సీ మీరు చెప్పేది. రాఘవరెడ్డి గారు, ఈ మీ స్టేట్మెంట్ ఏదైతే ఉందో మీ ప్రాణాలకు చెలగటం కాదా? పానకం కలిపాం, వడపప్పు పానకం తాగేసి మీరు వెళ్ళండి. ఆ ఇంటికి వెళ్ళాం, జై శ్రీరామ్ అన్నాం, శ్రీరామనవమి, ఇది రాముడి లక్షణం అండి. భారత రాజ్యాంగం ఆర్టికల్ 25 నుంచి ఆర్టికల్ 30 దాకా ఉండేటువంటి అవకతవకలు అసలు చెప్తే కూడా మనకు వామిటింగ్ అవుతుంది, వాంతులు వస్తాయి. మనకు భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో పాటు వీర రాఘవరెడ్డి గారు, వారు 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక సెన్సేషనల్ అయినటువంటి వ్యక్తి. వారితో పాటు ఇవాళ మనము ఒక చర్చ జరపబోతా ఉన్నాం. ఈ యొక్క వీర రాఘవరెడ్డి గారు ఒక బ్రాహ్మణుడిపై దాడి చేసినట్టుగా వీడియోలు మనం చూసాం. ఆ విషయం మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇప్పుడు అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది ఏంటి అనేది. నమస్తే అండి. నమస్కారం మహాత్మా. రాఘవరెడ్డి గారు, అయ్యా, మీరు ఏదైతే చిలుకూరు బాలాజీ రంగరాజన్ గారి మీద చేసినటువంటి దాడి యావత్ హిందూ సమాజానికి మరియు యావత్ ప్రపంచాన్ని కూడా కలిసివేసినటువంటి సంఘటన. ఈ సంఘటనలో చాలా రకాలుగా మేము చూడడం జరిగింది, వినడం జరిగింది. మేము ముఖ్యంగా హైందవ సంఘాల ఐక్యవేదిక మీతో చర్చించడానికి రావడానికి కారణం ఏంటంటే, అసలు మీరు ఈ యొక్క దాడి విషయంలో దాడి కావాలనే చేశారా, లేదంటే అక్కడ జరిగిన సందర్భాన్ని బట్టి చేశారా, లేకుంటే ప్రీ ప్లాన్డ్గా మీరు డబ్బుల కోసం ఏదైనా బెదిరించడం జరిగిందా? అలాగే ఏదైతే ఇప్పుడు మనం సనాతన ధర్మంలో రామరాజ్యం అని మీరు ఒక స్థాపన, మీ హిందూ సంస్థ ఒకటి ఉంది. రామరాజ్యంలో రాముడు ఇలా దాడిమని చేయమని మీకు ఏమైనా నేర్పించాడా అని మాకు చిన్న డౌట్ ఉంది. కాబట్టి దీని మీద మీ వివరణ కోరడానికి ఈ యొక్క చర్చా వేదిక పెట్టడం జరిగింది. మీరు దీనికి సమాధానం ఏం చెప్తారండి? శ్రీ వెంకటేశ సుప్రకాశ సర్వోన్నత సజ్జన మానస నికేతన కనకాంబరధరల సన్మకుట కుండల విరాజిత హరే యనుచుని పొగడగ త్యాగరాజగేయుడు మానవేంద్రుడైన రామచంద్రుడు. అయ్యా, చిలుకూరు టెంపుల్ ఆలయానికి మాత్రమే కాదు, అనేక దేవాలయాలకు మేము తిరిగి ఉన్నాం స్వామి. ఉదాహరణకి 15 నిమిషాలు సమయం ఇస్తే 15 నిమిషాలు పోలీసులు కళ్ళు మూసుకుంటే హిందువులందరినీ, భారతదేశంలో ఉన్న హిందువులందరినీ ఊచకోత కోసి చంపేస్తా అని ఆయన ఎవరో ఓవైసీ గారు ఆయన అన్న మాటలు మనం అందరూ విన్నాం కదండి. అయితే ఏ ప్రణాళిక లేకుండా ఆయన ఒక్కడే 15 నిమిషాలు సమయం ఇస్తే భారతదేశం మొత్తం హిందువులను చంపేస్తాడండి ఆయన? కాదండి. వాళ్ళకి స్వచ్ఛమైన స్పష్టమైన ప్రణాళిక ఉంది వాళ్ళకి. ఆ ప్రణాళిక ఏమిటంటే వారి యొక్క ప్రార్థనా మందిరాలకి శుక్రవారం కానివ్వండి, మిగతా రోజుల్లో కానీ ప్రార్థనకు వెళుతున్నప్పుడు వీళ్ళు ఎవరు వస్తున్నారు మన ప్రార్థనా మందిరానికి, ఎవరు ఏం పని చేస్తున్నారు, ఎవరు ఎందుకు ఉపయోగపడతారు, వారిని ఎలా ఉపయోగించుకోవాలి, అసలు మన లక్ష్యం ఏమిటి అని అక్కడ బోధకులు ఎవరైతే ముల్లాలు ఇమాంలని అంటారో వాళ్ళు ఒక స్పష్టమైన ప్రణాళికతో
ఒక ప్రత్యేకమైన సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటూ చక్కగా ముందుకు వెళ్తున్నారండి వాళ్ళు. ఇది కాశ్మీర్లో 1999లో ఏం చేశారో చూసాం. పాకిస్తాన్లో 1947లో ఏం జరిగిందో మన పెద్దలు చెప్పగా విన్నాం. ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతున్నది, వెస్ట్ బెంగాల్లో జరుగుతుంది చాలా స్పష్టంగా మనం కూడా కళ్ళారా చూస్తున్నామండి. కానీ ఈ పరిస్థితుల్లో అన్యమతస్థులు వారి వారి ప్రార్థనా మందిరాల్లో వారి యొక్క బోధకులు ఈ దేశాన్ని వారి దేవుడి రాజ్యంగా చేసుకోవడం కోసం ఒక చక్కటి ప్రణాళిక ఏర్పాటు చేసుకుని, ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని ఆ పద్ధతిలో వారు వెళ్తూ ఉంటే, మరి మనకు కూడా ప్రతి ఊర్లో ఆలయాలు ఉన్నాయి, ఆ ఆలయాల్లో అర్చకులు ఉన్నారు, మనకే ప్రతి గ్రామాలు ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ గ్రామాలు ఉన్నాయి, అక్కడ పౌరోహిత్యం చేసే పురోహితులు ఉన్నారు. అర్చక పురోహిత వ్యవస్థ అనేది యుగాల క్రితమే మన పూర్వీకులు పెట్టున్నారు. మరి అన్యమత ప్రార్థనా మందిరాల్లో ఈ బోధన విధ్వంసానికి, మన సంస్కృతిని నాశనం చేయడానికి, ఈ భూమిని స్వాధీనం చేసుకోవడం కోసం వాళ్ళు ఒక ప్రణాళిక వేసుకుని ముందుకు వెళుతుంటే, మన ఆలయాల్లో, మన ఊరుల్లో, మన ప్రాంతాల్లో, మన మతాల్లో, మన సంప్రదాయంలో అర్చక పురోహితుల యొక్క బోధన ఏ పాటిగా ఉంది అని చిన్న పరిశీలన చేసినప్పుడే అండి అసలు చాలా ఆశ్చర్యకరమైన విషయాలు బయటకు వచ్చినాయండి. సహజంగా వక్ఫ్ బోర్డ్ అనే ఒక పేరు ఒకటి పెట్టుకుని సుమారు ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఈ భూములన్నీ మావే, మా వాళ్ళే దీన్ని పరిపాలించారు కాబట్టి ఈ భూమి మాది, ఆ భూమి మాది అని వారు చక్కగా ఈ భూమిని ఎట్లా కబ్జా చేసుకుంటున్నారు. నేను మీకు కొత్తగా చెప్పక్కర్లేదు, తమరికి నాకంటే బాగా తెలుసు అనుకుంటున్నాను. ఏమండి 500-600 సంవత్సరాలు పరిపాలించారు మా వాళ్ళు, మా ముస్లిమ్స్, ఈ భూమి మాది అని వాళ్ళే క్లెయిమ్ చేసుకుంటున్నప్పుడు ఈ భూమి అంతా ఇక్ష్వాక వంశీయులది అని రాముడు స్వయంగా వాలితో అన్నాడని తమబోటి పెద్దలు చెప్పగా మేము విన్నామండి. ఓ వాలి ప్రశ్నించినప్పుడు నన్ను చంపే హక్కు నీకు ఎక్కడుందని అడిగినప్పుడు, ఓ వాలి ఈ భూమి అంతా ఇక్ష్వాక వంశీయులది, ఆ ఇక్ష్వాక వంశంలో పుట్టినటువంటి భరతుడు ఈ భూమిని వెళ్తున్నాడు, ఆ భరతుడి ప్రతినిధిగా తప్పు చేసిన నిన్ను సంహరించే హక్కు నాకుంది అని ఆయన చెప్పినట్టు పెద్దలు చెప్తే మనం విన్నాం కదండి అయ్యా. అయితే మీరు రామాయణానికి ఇన్స్పైర్ అయ్యి ఒక సైన్యం తయారు చేశారు. నేను కంప్లీట్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు మీరు రామరాజ్యం అని చెప్పి ఒక సంస్థ పెట్టుకొని రాముడు అంటే సైన్యం లాగా ఒక సైన్యం తయారు చేసుకొని, అంటే రామాయణాన్ని మీరు ఆదర్శంగా తీసుకొని ఈ ఏ రామాయణంలో రాసి ఉందండి బ్రాహ్మణుల మీద దాడి చేయమని చెప్తాను. అందుకే నేను పూర్తి, ఇంకా మీరు అడిగిన ప్రశ్న ఇంకా పూర్తి అవ్వలేదు. అసలు మీరు అడిగిన దానికి మూలం చెప్పుకొస్తున్నానని నేను. మనకు సమయం ఉందంటే కంటిన్యూ చేస్తాను, నాకు ఇబ్బంది ఏమీ లేదు. చెప్పండి అయితే కొంచెం బ్రీఫ్గా చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు లేదు స్వామి, బ్రీఫ్గా చెప్తే మనకి రామాయణం ఒకటి ఏంటంటే, రామాయణం అందరికి తెలిసిన విషయమే, ఇది రామరాజ్యం అని అందరికి తెలిసిన విషయమే, రాముడు ఏలిన రాజ్యం అని కూడా మనకు తెలిసిన విషయమే. రాముడు ఎక్కడ చెప్పాడు మనకి దాడులు చేయమని? ఒక్క ప్రశ్న అడుగుతాను, చెప్పండి. మీకు రామాయణం తెలుసు అంటున్నారు కదా, ఈ భూమి అంతా ఇక్ష్వాక వంశీయులని రాముడు అన్నాడని విషయం మీకు గుర్తుందా లేదా? మీరు చెప్తున్నారు కదా ఇప్పుడు, మీకు గుర్తుందా లేదా? అలా కాదు, ఒక సెకండ్ ఇప్పుడు మీరు అన్నమాట నేను ఏం చెప్తున్నానంటే, ఇక్ష్వాక వంశీయులు అంటే ఎవరు, ఏ గోత్రాల్లో ఉన్నారు అది చెప్పండి. మీరు దాని గురించే పోరాటం చేస్తున్నారు కదా. అదే చెప్తున్నా. అయితే వాళ్ళతో ఈ మాట అన్నాడని మన పెద్దలు చెప్పగా విన్నాం మనం. కానీ ఇక్ష్వాక వంశీయులు ఏ గోత్రాల్లో ఉన్నారు, వారు ఎక్కడ ఉన్నారు, ఈ అధ్యయనంతో కూడిన అధ్యాపనం ఎవరు చేయాలి? మన అర్చక పురోహితులు. ఎందుకంటే మీరైనా నేనైనా గుడికి వెళ్ళామంటే మన గోత్రాలు చెప్పేది ఎవరికి చెప్తున్నామండి? అర్చక పురోహితులకు చెప్తున్నాం మనం. సో ఇట్లాంటి అధ్యయనంతో కూడిన అధ్యాపనం అక్కడ ఏమన్నా జరుగుతుందా? ఉదాహరణకు భగవద్గీత 18వ అధ్యాయం 42వ శ్లోకం బ్రాహ్మణుడు ఎలా ఉండాలో చెప్తుందండి. శమో ధమస్తప శౌచం క్షాంతిర్జావమేవచ జ్ఞాన విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం అని. ఈ లక్షణాలు మీకుంటే మీరు బ్రాహ్మణులే. మీకు అర్థమైందా? క్షాత్రం అంటే ఏమిటి? 43వ శ్లోకం చెప్తుంది. వైశ్యులు అంటే ఎవరు? 44వ శ్లోకం మొదటి లైన్ చెప్తుంది. శూద్రులు అంటే ఎవరు? 44వ శ్లోకం 2వ లైన్ 18వ అధ్యాయంలో చెప్తున్నారండి. కానీ అయ్యా మనందరూ బంధువులమే. ఏమిటి? చతుర్వర్ణాలు మన ఈ గుణాన్ని బట్టి చేసే పనిని బట్టి ఏర్పడిన మన అందరం బంధువులమే. రెడ్డి, కమ్మ, కాపు, మాల, మాదిగ, కమ్మరి, కుమ్మరి అనబడే శూద్రులందరిలో ఈ ఉన్న పైడిపాల గోత్రం, మహిపాల గోత్రం, వామనపాల గోత్రం, చక్రపాల, శ్రీపాల ఈ గోత్రాలు ఏవైతే ఉన్నాయో, కౌండిన్యస ఈ గోత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ గోత్రాలకు మూలం కాశ్యప. మృగమదలామ శుభనితిల వర జటాయు
అదే వాల్మీకి రామాయణంలో జటాయు శ్రీరాముడి సంభాషణ ప్రకారంగా మన అందరూ బంధువులమే, చతుర్వర్ణాల వారు ఒక గోత్రంలో ఉన్నారు. కాశ్యప గోత్రం బ్రాహ్మణుల్లో ఉంది, క్షత్రియుల్లో కాశ్యప గోత్రం ఉంది, కసప గోత్రం వైశ్యుల్లో ఉంది, శూద్రుల్లో రెడ్డి, కమ్మ, కాపు, మాల, మాదిగా, కమ్మరి, కుమ్మరిలో కాశ్యప కులాలలో ఉన్నాయి గోత్రాలు. మన అందరూ బంధువులమే అని చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? ఈ అర్చక పురోహితులది. ఈ బోధన ఏమన్నా జరుగుతుందా? క్షాత్రం కలిగిన వారిని ఏమన్నా గుర్తించి, అంటే ఉదాహరణకి ఇప్పుడు అన్యమత ప్రార్థనా మందిరాల్లో ఈ దేశాన్ని, సంస్కృతిని నాశనం చేయడం కోసం ఏమైతే బోధన జరుగుతుందో మనం అట్లా నాశనం చేయమని, మానభంగాలు చేయమని, భూములు లాక్కోమని మన అర్చక పురోహితులు బోధించక్కర్లేదు. కానీ ఎదుర్కోవడం కోసం నాయన భగవద్గీతలో 18వ అధ్యాయం 43వ శ్లోకంలో శౌర్యం, తేజో, ధృతి, దాక్ష్యం, యుద్ధే చాప్య పలాయనం, దానమీశ్వర భావచ్చ, క్షాత్రం, కర్మ, స్వభావజం ఏ లక్షణాలు చెప్పారో ఆ లక్షణాలు మీకున్నాయి. మీలో క్షాత్రం ఉంది. ఇదిగో నేను ఇక్కడ మొదటి వర్ణం బ్రాహ్మణుడిగా నేను ఉన్నాను, ఇక్కడ అర్చక పురోహితుడిగాను. క్షాత్రం ఉన్న మీరు అన్ని పనులు పక్కకు పెట్టండి. మీ పోషణ నిమిత్తం వైశ్యుల్ని, శూద్రుల్ని మేము సమాయత్తం చేస్తాం మేము అనేటువంటి బాధ్యత ఎవరు తీసుకోవాలి? మన అర్చక పురోహితులే కదా. దానికోసమే ఈ విషయం మీద అనేక దేవాలయాలకు వెళ్ళి కలిసామండి. చాలా దేవాలయాలకు వెళ్ళాము, కలిసాము, వారికి చెప్పాము. కొంతమంది విన్నారు, కొంతమంది వినలేదు. కొంతమంది అయ్యా చాలా మంచి ప్రణాళిక, మేము కూడా ఊరికొక్క సైనికుడిని తయారు చేస్తే 27,000 గ్రామాల్లో కనీసం 27,000 మంది సైన్యం మనం అవుతాము, వారి పోషణ ఊరు మొత్తం చూసుకుంటే అనేటువంటి సిద్ధాంతాన్ని నచ్చిన వాళ్ళు చాలామంది అయ్యా మేము సపోర్ట్ చేస్తాం, మేము సిద్ధమై ఉన్నాం, మంచి ప్రణాళికను చాలామంది చెప్పారు. కొంతమంది మేము 100 మందిని కలిస్తే 2-3 విన్నాను కూడా పెద్ద సుముఖంగా లేరు. అందులో భాగంగా అందరికీ చెబుతూనే చిలుకూరు రంగరాజన్ గారి దగ్గరకు కూడా వెళ్ళామండి. వెళ్తే మొదట మేము గుడిలోకి వెళ్ళాం. గుడిలోకి వెళ్ళేటప్పుడు కూడా చక్కగా షూ అవి ఇప్పేసి, ఇప్పుడు ఎలాగైతే షూ ఇప్పుకు లోపలికి వచ్చామో షూ అవి ఇప్పేసి గుడిలోకి వెళ్ళామండి. ఆ గుడిలో కూడా సుమారు అరగంట పైన ఉన్నాం. ఆయన ఇంకా రాలేదు. తెలిసిన విషయం ఏంటంటే ఆయన ఇంట్లో ఉన్నారు, నిద్రపోతున్నారు అని చెప్పేసి చెప్పుకొచ్చినాడు. ఆ తర్వాత సహజంగా బ్రాహ్మణులు ఈ సమయంలో నిద్రపోరు. మీరు తెల్లవారుజాము 4 గంటలకే 4 గంటల వరకు మేలుకునున్నా 4 గంటలకు స్నానం చేసేసి వారి జపతపాదులు ఆ పనుల్లోకి వెళ్ళిపోతారు తప్ప అని అనుకున్నాం. ఆ తర్వాత ఇంటికి వెళ్ళామండి. కాసేపు వాళ్ళ అన్నగారితో మాట్లాడాము. ఆయన ఏం చెప్పారు, అసలు యుద్ధం అనేదే మన సంస్కృతి కాదు, మనకు కావాల్సింది రామరాజ్యం కాదు, సీతారాజ్యం అని చెప్పి వచ్చారు. మొదటిసారిగా మీరు కలవడం జరిగిందా? ఇంతకుముందు మీరు కలిసారు? ఇంతకుముందు కలిసామండి. ఇంతకుముందు కలిసినప్పుడు మీరు ఏం చర్చించారు వారితో? ఇంతకుముందు ఆయన టైం తీసుకుని వెళ్ళామండి. సుమారు అప్పటికి ఏమన్నా ఒక 1 year క్రితం అనుకుంటానండి. ఓకే. ఆ గుర్రం రాఘవేంద్ర అని చెప్పేసి ఒక ఆయన ఉన్నారు, ఆయన ద్వారా కలిసాము. అప్పుడు మీరు ఎంతమంది కలిసి వెళ్ళారు? మీరు ఒక్కరే వెళ్ళారా? మేము 5 members వెళ్ళాము. 5 కలిసి వెళ్ళాము. ఓకే. ఆ వెళ్ళినప్పుడు రామరాజ్యం బుక్ ఆయనకి ఇచ్చి ఉన్నాము. అయితే ఏమిటంటే సహజంగా ఆయన ధోరణి ఏమిటంటే వీళ్ళు ఎందుకు వచ్చారు అని చెప్పేటువంటి లక్షణం ఆయనకి లేదండి. ఓకే. మంచో చెడో మనం కలవడం కోసం మీ దగ్గరికి వచ్చాము, మేము వచ్చాము అన్నప్పుడు ఎందుకు వచ్చారు ఒక 10 నిమిషాలు మీరు వింటే, నాయన మీదేదో చిన్న వయసు, మీకు సరిగ్గా తెలియదు, మీ ప్రణాళిక సరిగ్గా లేదని మీరు చెప్పినా పర్వాలేదు. అసలు మనం చెప్పే వినే లక్షణమే బహుశా ఆయనకి లేదేమో అండి. ఆయనకి సహజంగా ఆయనకి లేదేమో. ఫస్ట్ మేము కలిసినప్పుడు కూడా ఆ బుక్ రామరాజ్యం బుక్ ఇచ్చాము. ఆయన ఒక అరగంట చెప్తే విన్నాం. అయ్యా మరి ఒక 10 నిమిషాలు తమరితో మాట్లాడాలని చెప్పి అన్నాము. లేదండి నాకు టైం లేదండి, ఇప్పుడు తర్వాత నేను ఫోన్ చేస్తాను అన్నారు. 10 నెలలు అయిపోయింది, ఆయన ఫోన్ చేయలేదు. అన్ని ఆలయాలు తిరుగుతున్న దాంట్లో భాగంగానే చిలుకూరు ఆలయానికి కూడా ఈయనకు కూడా వెళ్ళి ఒక 10 నిమిషాలు కాన్సెప్ట్ మనం చెప్పొద్దాం. ఇంతకుముందు వెళ్ళాం, ఆయనకి వినే అవకాశం లేదు. ఈసారైనా మనం చెప్పొద్దాం అనే ఉద్దేశంతో వెళ్ళామండి. ఓకే. వెళ్ళిన తర్వాత గుడిలోకి వెళ్ళాం. గుడిలో ఆయన కలవలేదు. అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్తే వాళ్ళ అన్నగారు లేదండి, ఆయన ఇంకా మా తమ్ముడు నిద్రపోతూ ఉన్నారని అన్నారు. నాకు అప్పుడు కూడా డౌట్ ఉంది, ఈ టైంలో నిద్రపోవాలి కదా బ్రాహ్మణులు. ఈ శూద్రుడైన నేనే ఆ ఉదయం సమయంలో మేమే నిద్రపోం, సూర్యోదయం తర్వాత నిద్రపోం మనం అని చెప్పి అనుకున్నాము. కాకుంటే ఓ అరగంట వేచి ఉన్న తర్వాత సుమారు 8 గంటల ఆ ప్రాంతంలో ఆ పైకి వెళ్ళాము. ఆయన రూమ్ ఉన్న రూమ్ పైకి వెళ్ళాము. అక్కడికి వెళ్ళే సమయానికి భగవద్గీత 18వ అధ్యాయం 42వ శ్లోకంలో బ్రాహ్మణులు ఏమి చెయ్యాలి, ఎలా ఉంటే బ్రాహ్మణులు అని చెప్పుకొచ్చిందో దానికి వ్యతిరేకమైన పనిలో ఆయన ఉన్నారండి. అక్కడ ఆయన పైనలో ఉన్నారు, రంగరాజన్ గారు ఉన్నారు. అది చూస్తే నాకే నెత్తురు ఉప్పొంగింది, నాకే కోపం వచ్చింది. కోపం వచ్చినా మేము కంట్రోల్ తప్పిపోయి ఇలాంటి పని ఏంటని చెప్పేసి, ఈ కొద్ది గొప్ప మీరు బ్రాహ్మణులై ఉన్నారు, ఇలాంటి పనులు మీరు చేయకూడదని ఇది మేము చెప్పే ప్రయత్నం. గుడి బయట ఉన్నారా, గుడి లోపల ఉన్నారా? గుడిని ఆనుకుని వెనకాల ఆయన ఇల్లు ఉందండి. ఓకే. ఆ ఇంటి లోపల పైన ఆయన ఉన్నారండి. అప్పుడు మీతో పాటు మీరు ఎక్కడికైతే వెళ్ళారో
అయితే మీతో పాటు మీ టీం కూడా ఉంది కదా, అవునండి. మీ సైన్యం కూడా ఉంది కదా. ఇప్పుడు ఈ సైన్యం అంతా సంఘటన చూసారా? అందరూ చూడలేరని, ఎందుకంటే అది ఇరుకైన సందు నుంచి లోపలికి వెళ్ళాలండి. ఓకే. ఒక 4-5 మెంబర్స్ ఉంటాం ముందు మేము. మాకు తప్ప ఆ వెనకాల ఉన్న వాళ్ళకి ఆ సంఘటన తెలియదు. ఓకే. ఈ కాకుంటే ఇప్పుడు ఇప్పుడు మనం ఈ స్టూడియో లోపలికి వచ్చామండి, నా కాళ్ళకు షూ లేదు. మన ఇద్దరం కలిసి గుడికి వెళ్దాము, షూ వేసుకెళ్ళాం, చెప్పులు వేసుకెళ్ళాం, ఇది మన సంప్రదాయం అండి. అక్కడ ఆయన ఉన్న ప్రదేశంలో కింద అపరిశుభ్రమైన వాతావరణం అండి. అంటే నోటుతో చెప్పకూడని వస్తువులు, అంటే వాడి పడేసిన వస్తువులు కింద పడిపోయి ఉన్నాయండి. కాలు పెట్టడం కూడా కష్టం ఇంకా అక్కడ మనకి. అంటే దేవాలయ ప్రాంతంలో అంతా అలా ఉండొచ్చు అంటారా? మీరు ఇప్పుడు మీ మీద కేసు పెట్టారని ఇలా చెప్తున్నారు అనుకోవచ్చు కదా? అనుకోవచ్చు అండి, ఎందుకంటే మీరు వెళ్ళినప్పుడు మీరు చూసింది చెప్తా ఉన్నారు. కరెక్ట్. చూసినట్టు ఏమైనా సాక్ష్యాధారాలు మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? సాక్ష్యాధారాలు ఆయనే చెప్పారండి, మేము అవసరం లేదు. ఆయన ప్రియ శిష్యులు కొంతమంది కొన్ని వీడియోలు పెట్టారండి. మీకు కావాలంటే ఆ వీడియో క్లిప్పింగ్ కూడా మీకు నేను చూపిస్తాను. నేను ఇందులో ప్లే చేయండి, మీరు ఇబ్బంది లేదు. ఒక శిష్యుల్లో ఒక ఆయన, నేను రంగరాజన్ గారికి ఇట్లా దాడి జరిగిన తర్వాత ఇన్ని రోజులు అయ్యాక ఎందుకు స్పందిస్తున్నానని మీరు అందరూ అడగొచ్చు నన్ను. రంగరాజన్ గారితో నేను 1 అవర్ ఫోన్లో మాట్లాడాను. ఈ 1 అవర్లో రంగరాజన్ గారు ఒక పదం వాడారు, ఇలా నా మీద కొట్టారు, నన్ను అవమానించారు అనగా మా రక్తం ఉప్పొంగిపోయింది, మేము వెంటనే స్పందిస్తాం, వీడియో పెడతామని చెప్పేసి మేము కూడా అన్నాము అని అంటే, అయ్యో అట్లా చేయొద్దు, వారి దగ్గర కొన్ని వీడియోలు, నా వీడియోలు ఉన్నాయి, అవి కానీ బయటకు వస్తే అసహ్యపడిపోతాను, నేను ఇంకా అసహ్యం అయిపోతాను, తలెత్తుకోలేను అని ఆయన అన్నా వాళ్ళ మేము స్పందించకుండా మౌనంగా ఉండిపోయాము అని ఆయన పెట్టిన వీడియో ఉందండి. నన్ను అడిగిన ప్రశ్న, వారిని అడగండి, ఆయన అసహ్యమైన వీడియోలు ఏమిటి, ఆ చెయ్యకూడని పనులు ఏమన్నా ఆయన అక్కడ చేస్తున్నారా, మీకు అర్థమైంది? వారిని అడగండి. ఎందుకంటే సహజమే, మీరు అడిగిన ప్రశ్న సహజమే. మేము మంచివాళ్ళు అని నిరూపించుకోవడం కోసం ఆయన మీద బురద జల్లేయచ్చండి మేము. కానీ భగవద్గీత 18వ అధ్యాయం 42వ శ్లోకం బ్రాహ్మణులు ఏమి చెయ్యాలి, ఏమి చేస్తే బ్రాహ్మణులు చెప్తుంది. అవి ఆయన చేస్తున్నారా లేదా, ఆ సమయంలో అక్కడ ఆయన ఎందుకు ఉన్నారు, ఇలాంటి ప్రశ్నలు మీరు అడగండి స్వామి, ఇబ్బంది ఏమీ లేదు. అయితే ఇప్పుడు మీరు ఏదైతే కనిపించిందో సమాజానికి, ఏదైతే మొత్తం వ్యవస్థకి కనిపించిందే నిజం. ఏదైతే మీరు అతన్ని కొట్టి కూర్చోబెట్టి, మీ కాళ్ళ దగ్గర కూర్చోబెట్టి ఒక అర్చకుడిని అలా ట్రీట్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం కదా. కాళ్ళ దగ్గర మేము కూర్చోబెట్టడం కదండి, కాళ్ళ దగ్గర ఆయనే కాళ్ళు పట్టుకున్నాడు అండి. మీ కాళ్ళు పట్టుకున్నాడు? ఆయనే కాళ్ళు పట్టుకున్నారు. ఆ వీడియో పెట్టలేదే? అప్పటికి వీడియో తీస్తే ఆ కాళ్ళు పట్టుకుని అసహ్యం అంతా మేము వీడియోలు తీసి బయట పెడితే ఈ దేవాలయాలు అనే దాని మీద మన పరువే పోతుందండి. ఓకే. మన కడుపు చించుకుంటే మన కాళ్ళ మీదే పడుతుందని చెప్పి మీరు చాలా పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇప్పుడు ఇది ఏంటంటే పెద్ద కాంట్రవర్సీ మీరు చెప్పేది. ఎందుకంటే ఒక అర్చకుడు ఎలా ఉండాలో అలా ఉండకూడదని పరిస్థితుల్లో మేము చూసామని మీరు చెప్తా ఉన్నారు. తర్వాత ఆ వీడియోస్ కూడా మీ దగ్గర ఏమన్నా ఉన్నాయా మీ దగ్గర అలాంటి? అంటే మా ఫోన్లన్నీ సీజే పోలీస్ స్టేషన్లో ఫోన్లు ఉన్నాయండి. ఓకే. ఒకవేళ నిజంగా ఏమంటే పారదర్శకంగా ఏదన్నా చేయాలి అన్నప్పుడు బై ఛాన్స్ ఆ వీడియోలు తీసే ఉద్దేశం మాకైతే ఏమీ లేదండి. ఓకే. ప్రతి ఆలయానికి మేము వెళ్ళినప్పుడు ఈ అర్చక పురోహితులతో ఏమైతే మనం మాట్లాడుతున్నామో ఆ మాట్లాడుతున్న ప్రతి అర్చక పురోహితులతో మాట్లాడిన ప్రతిదీ మేము పోస్ట్ చేసామండి. అంటే మాకు ట్రాన్స్పరెన్సీ మనకు ముఖ్యం తప్ప. ఇక్కడ ఇంకొక స్టేట్మెంట్ మీకు మిమ్మల్ని అడగాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక ముద్దాయిగా ఉన్నారు మీరు ప్రజెంట్. ముద్దాయిగా ఉండి మీ మీద అంటే మీరు దాడి చేసిన దాంట్లో కొన్ని సెక్షన్ల మీద కేసులు ఉన్నాయి మీ మీద. అటెంప్ట్ మర్డర్ కేసు కూడా అయినట్టుగా మాకు తెలిసింది. అటెంప్ట్ మర్డర్ కాదనుకుంటానండి. మీకు సెక్షన్ చాలా బాగా తెలుసు. ఎక్స్టార్షన్ పెట్టినట్టు గుర్తుందండి, నాకున్న ప్రకారంగా ఎక్స్టార్షన్ పెట్టినట్టుగా గుర్తుందండి. ఎక్స్టార్షన్ ఒకటి పాత సెక్షన్ అయితే 384 అండి, బిఎన్ఎస్ఎస్ కదా 308 అట్లా వచ్చినట్టు అనుకుంటున్నాను. ఓకే. ఇంకా ఈ సహజంగా దీంట్లో ఏమిటంటే అండి, ఒకవేళ మీరు అన్న దాడి అయితే కూడా ఏమిటండి, దాడే అనేది మీరు నిజం అనుకుంటే కూడా ఎవరిని మేము 20 దాడి చేసినట్టుగా ఎక్కడ వీడియోలో లేదు కానీ అది చూసాం మేము. కైండ్లీ అలమిటీస్ మేము సుమారు 20-25 మంది దాకా మేము ఉన్నట్టున్నామండి. ఏమంటే నిజంగా కొడితే మరుసటి రోజున ప్రెస్ మీట్ పెట్టి లేకపోతే వీళ్ళతో మాట్లాడే అవకాశం ఆయనకు ఉంటుందండి. మీరు భయపడి ఉండొచ్చు కదా. అంటే కొట్టి వదిలేసారు చంపేస్తారేమో అని భయపడి ఉండొచ్చు కదా. అలా కాదు స్వామి, నిజానికి 20 మంది దాడి చేస్తే ఓ 58-60 సంవత్సరాల వ్యక్తి రెండో రోజు మాట్లాడే స్థితిలో ఉంటాడండి. ఓకే. ఆ ఉద్దేశం ఆ ప్రణాళికే ముందు మాకు ఉంటేనే. ఓకే. మరి అలా కూర్చోవడము, మిమ్మల్ని ప్రాధేయపడము, చేతులు కట్టుకొని కింద కూర్చోవడము, అంటే తర్వాత వారు నన్ను అంటే నేను అమాయకుని దొరికాను కాబట్టి నన్ను మీరు ఇలా చేస్తున్నారు అని చెప్పి మాటలు వినపడ్డాయి కదా. అంటే సహజం ఏమిటంటే అండి, ఏదైతే ఇలా జరిగిందో, ఏదైతే మేము చూడకూడని స్థితిలో ఆయన చూసామో
ఆ స్థితిలోనే ఆయన కాళ్ళు పట్టుకున్నాడండి. ఆయన ఎవరికి చెప్పొద్దు ఈ అంటే విషయం. దాడి మీరు ఏం చేయలేదు, కాళ్ళు పట్టుకున్నాడు, మీరు దాడి చేయలేదు, దాడి చేయలేదండి. అయితే దాడి చేయలేదు మీరు, అయితే చేయలేదు దాడి చేయలేదు మీరు, చేయలేదు చేయలేదు దాడి చేయలేదు, దాడి చేయలేదు దాడి చేయలేదు దాడి చేయలేదు మీరు, దాడి చేయలేదు కానీ దాడి చేయలేదు, దాడి చేయలేదు కానీ కొన్ని ప్రశ్నలు అడిగామండి. ఓకే. భగవద్గీత 18వ అధ్యాయం 42వ శ్లోకంలో బ్రాహ్మణుడి గురించి చెప్తుంది, మీరు ఏం చేస్తున్నారు. మరి ఇంకోటి కూడా చెప్తున్నానండి నేను, బట్ ఏం చేసుకున్నా ఆయన వ్యక్తిగతం ఏమిటండి, ఏమి చేసుకున్నా ఆయన వ్యక్తిగతమైన విషయాల్లోకి మాకు వెళ్ళే ఉద్దేశం లేనే లేదు. ఆయన అన్నట్టు నిజానికి ఏమిటంటే చాలామంది పెద్దవాళ్ళు కూడా తప్పుడు పనులు చేస్తున్నారు. ఓకే. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు లాంటి వ్యక్తులు, పెద్ద పెద్ద వ్యక్తులు కూడా తప్పుడు పనులు చేస్తున్నారండి. ఆ బయట వ్యవస్థలను కాపలా పెట్టుకుని తప్పు పని చేస్తున్నారండి. ఇక్కడ మాకు వచ్చిన బాధల్లా ఏమిటంటే మీరు ఒక బాధ్యత కలిగిన అర్చకులుగా ఉన్నారు మీరు. రెండోది దేవాలయాన్ని ఆనుకునున్న ప్రాంగణంలో ఈ పని చేస్తున్నారు, చెయ్యకూడని పని చేస్తున్నారు. రాఘవరెడ్డి గారు, ఈ మీ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇది మీ ప్రాణాలకు చెలగటం కాదా? ఓ స్వామి, ప్రాణాలకు చెలగాటం ఒకవేళ అయినా ఆ ప్రాణమే మీరు ఇచ్చే స్టేట్మెంట్ చాలా, ఎందుకంటే 2 రాష్ట్రాలటువంటి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఇన్వాల్వ్మెంట్గా వాళ్ళు వచ్చి వాళ్ళకి సంఘీభావం తెలిపారు. ఇప్పుడు మీ స్టేట్మెంట్ అనేది మీ ప్రాణాలకు చెలగాటం కాదంటారా? అయినా సంతోషం, ఒకవేళ నిజంగా సత్యం బయటకు రావడం కోసం ప్రాణం పోయినా ఏదో రోజు పోయి ప్రాణమేనండి ఇది. కానీ నేను ఇంకొక మాట తమరికి మనవి చేసుకుంటున్నా అడుగుతున్నానండి. నేను 2 రాష్ట్రాల సీఎంలతో సహా వచ్చారని అంటున్నారు కదా, ఏమండి అనేక ప్లేసుల్లో పురోహితుల్ని, అర్చకుల్ని చంపేసిన ఉదంతాలు మీకు తెలుసు కదా, చాలా ఉన్నాయి. మరి అప్పుడు ఎప్పుడైనా ఈ సీఎంలు, ఈ అపోజిషన్ లీడర్లు ఒకటయ్యారా? కాలేదు, ఎవరు కాలేదు, ఒకటయ్యారా? కాలేదు. రెండవది, అర్చకుల మీద దాడులు జరిగితే ఎవరు స్పందించలేదు. రెండవది, మరి ముత్యాలమ్మ గుడిలో ముత్యాలమ్మను తన్నారు, ఏమన్నా ఎవరైనా స్పందించారండి? అవును. దేవాలయాలు, భూములు లక్షల ఎకరాలు అన్యాక్రాంతం అయిపోయినాయండి, ఎవరన్నా స్పందించారు? ఏ రాజకీయ నాయకుడు స్పందించారు? మరి రంగరాజన్ గారు దాంట్లోనే ఎందుకు స్పందించారు? ఓకే. ఎవరు ప్రమేయంతో స్పందించారు? ఓకే. రెండవది అయ్యా, ప్రతి ఆలయానికి వెళ్తున్నారు, ప్రతి ఆలయంలోనూ మేము కెమెరా పెట్టే షూట్ చేసి మరి వాళ్ళని ప్రశ్నలన్నీ అడుగుతున్నాము. అయ్యా, మరి అర్చక పురోహితులుగా ఈ యొక్క ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీది కాదా? ఈ భూమి అంతా ఇక్ష్వాకు వంశీయులని రాముడు వాళ్ళతో అన్నాడు, ఆ మాట మీరు వింటో నిజమైనా తెలిస్తే ఇక్ష్వాకు వంశీయులు ఏ ఏ గోత్రాల్లో ఉన్నారు అంటే దీనివల్ల మీకేం వస్తుందండి అంటే, అయ్యా ఇగో ఈ గోత్రాల్లో ఇక్ష్వాకు వంశీయులు ఉన్నారు, మా ఆలయ పరిధిలో ఉన్నారు, 500-600 సంవత్సరాల క్రితం పరిపాలించే మా ముస్లిమ్స్ అని మీరు ఇప్పుడు చెప్తున్నారు. యుగాల క్రితమే రాముడు చెప్పాడు ఈ భూమి ఇక్ష్వాకు వంశీయులదని, ఇదిగో ఇక్ష్వాకు వంశీయులు ఇంకా సజీవంగా ఈ గోత్రాల్లో ఉన్నారు అని చెప్పే అవకాశం మనకు ఉంటుంది కదండి. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే, అర్చకుడు మాట్లాడే స్థితిలో లేడు ప్రజెంట్. మీకు తెలిసిందే, దేవాదాయ శాఖలో అర్చకులు మాట్లాడరు. ప్రైవేటు దేవాలయాల్లో ఉన్నటువంటి అర్చకుల పరిస్థితి ఏంటంటే కనీసంగా ధూపదీపం లేనిటువంటి పరిస్థితి. ఏదైనా కాస్తో గొప్ప ఉన్నటువంటి దేవాలయాలు ఉన్నాయంటే ఆ చిలుకూరు రంగరాజన్ గారి దేవాలయం వారు పోరాడి సాధించుకున్నటువంటి ఆ హోదా అది. ఎందుకంటే ఈ ఒక దేవాలయాన్ని అన్నక్రాంతం కాకుండా కొంతమంది అంటే ప్రభుత్వమే దీని మీద ఒక దృష్టి పెట్టి పోరాడితే వాళ్ళ నాన్నగారు కానీ వారు కానీ మొత్తం వాళ్ళ జీవితాన్ని అంకితం చేసి వారు ఆ దేవాలయాన్ని కాపాడుకోవడం జరిగింది. ఇక్కడ మనం పాయింట్ కరెక్షన్కి వస్తే, ఇక్కడ మీరు అన్న మాట ఏదైతే ఉన్నదో, ఏదైతే అక్కడ మీరు చూడాలని మా ఒక దాని సీన్ చూశారని చెప్పి, ఇది ఈ యొక్క మీ స్టేట్మెంట్ అనేది చాలా కాంట్రవర్సీ స్టేట్మెంట్ అవుతుంది. కాబట్టి నేను 1-2 సార్లు ఎందుకు అడుగుతున్నా అంటే, రాష్ట్ర సీఎం గారు, ప్రతిపక్ష రాజకీయ నాయకులు, తర్వాత అన్య మతస్థులు కూడా వచ్చి వీళ్ళకి సంఘీభావం తెలిపింది ఎవరైతే అర్చకుడు మీద. కాబట్టి మీరు మీ దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ ఉన్నాయి? ఇప్పుడు ఒక మాట ఇంకొక కూడా మాట్లాడారు, వీళ్ళందరూ ఎందుకు స్పందించారండి, ఎప్పుడు లేని స్పందన ఇప్పుడు ఎందుకు జరిగిందని. అంటే దీని వెనకాల ఏంటి, అసలు ఏం ప్లానింగ్ జరుగుతూ ఉంది, అసలు ఏంటి మీకు తెలిసిందేంటి? అంటే నాకు తెలిసింది ఏమిటంటే, పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేసే సమయంలో కానీ ఎక్కువగా వాళ్ళ ఫోన్ల మీద దృష్టి పెట్టారండి. ఫోన్ల మీద దృష్టి పెట్టారు వాళ్ళు, మా మీద కంటే కూడా ఎక్కువ ఫోన్ల మీద. మీ ఫోన్ల మీద? మా అందరూ ఫోన్ల మీద దృష్టి పెట్టారు. ఓకే. సుమారు 15 ఫోన్ల దాకా సీజ్ చేశారండి, పోలీసులు కూడా సీజ్ చేశారు. ఓకే. ఇప్పుడు ఆయన శిష్యులు ఎవరైతే మాట్లాడినప్పుడు 1-2 వీడియోలు అంటే, నేను మొన్న చూసిన వీడియోల్లో కూడా నా వీడియోలు ఉన్నాయి, ఆ వీడియోలు బయటకు వస్తే నేను అసహ్యపడిపోతాను నేను, కాబట్టి ఆ వీడియోలు బయటకు రాకుండా చూడండి అని రంగరాజన్ గారు మమ్మల్ని బ్రతిమలు ఆడటం వల్లే మేము సైలెంట్గా ఉండిపోయాం, మౌనంగా ఉండిపోయాం అని ఆయన శిష్యులు పెట్టిన వీడియో. మీకు ఆ లింక్ కావాలంటే పంపిస్తాను, మీరు ఆ లింక్స్ కూడా చూడొచ్చు మీరు.
ఇంక రెండవది 7వ తేదీ ఇన్సిడెంట్స్ జరిగితే 8వ తేదీ మేము అరెస్ట్ అయి ఉన్నామండి. 8వ తేదీని పోలీసులు మొత్తం దృష్టి అంతా తీసుకెళ్ళి మొబైల్స్ మీదే పెట్టున్నారు. ఏ మొబైల్లో అయినా ఉందా అలాంటి వీడియోలు అయినా ఉన్నాయనే విషయం మరి వాళ్ళు ప్రయత్నించారేమో. అపాన్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ కంప్లైనెంట్ ఎవరైతే రంగరాజన్ గారు ఉన్నారో ఆయన ఇన్స్ట్రక్షన్స్ మీద, లేకపోతే ఆయన పెద్ద స్థాయిలో ఆయనకున్న పలుకుబడిని ఉపయోగించి ఆ వీడియోలు అయినా తీసి ఉండుంటాయి, బయటకు రావద్దని ఆ ప్రయత్నం చేసి ఉన్నారో మరి నాకు తెలియదండి. ఆ దిశగా అయితే ఉంటే ఆ ఫోన్లో ఉంటే ఉండొచ్చు కూడా. ఎందుకంటే మేము అంతమంది వెళ్ళాము, ఎవరు తీశారు ఎవరు తీయలేదనే దృష్టి నాకు కూడా ఉండదు. 30, 25, 20 మంది మేము అక్కడ ఉన్నప్పుడు మాకు దృష్టి ఉండదు. అంటే ఇప్పుడు ఏదైతే మీరు చెప్తా ఉన్నారో ఈ కేసు విషయంలో కానీ తర్వాత మీకు చట్టం గురించి కొన్ని న్యాయ విషయం చాలా బాగా తెలుసు కదా. ఎందుకంటే క్షుణ్ణంగా మీరు పరిశీలించారని కూడా మీరు ఇంకొక ముందు కూడా ఒక కలెక్టర్ని అరెస్ట్ చేశామని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది. ఇట్లా చాలా చేయడం జరిగింది మీరు. కాబట్టి నేనేమంటానంటే మీరు వ్యవస్థగా ఒకటి ఏర్పడ్డప్పుడు వ్యవస్థ మీద పోరాడాలి తప్ప ఇట్లా వ్యక్తిగతంగా మీరు వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్? శాబాష్, మంచి ప్రశ్న అండి. వ్యవస్థ మీదే పోరాడాల్సిందండి. ఇది ఏ వ్యవస్థ మీద పోరాడాలంటే ఇది ఇందాక మాటల మధ్యలో మంది ఇది రామరాజ్యమే రాముడు రాజ్యమే అని అన్నారు. అసలు రామరాజ్యం అంటే మనకు ప్రధానమైన సూత్రం ఏమిటండి? దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. ఈ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయాల్సిన బాధ్యత ఎవరిదండి? మీది నాదినా? ప్రభుత్వాలండి. న్యాయస్థానాల్లో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరుగుతుందా? జరుగుతుంది కదండి. ఎక్కడ జరుగుతుందండి? మరి అట్లా జరిగితే దేవాలయాల భూములు 2 రాష్ట్రాల్లో సుమారు 10 లక్షల ఎకరాల పైన అన్యాక్రాంతం అయిపోయి ఉన్నాయండి. మరి ఆ భూములు తిరిగి వచ్చినాయండి? కోర్టు పరిధిలో ఉన్నటువంటి అవి జరుగుతూ ఉన్నాయి. వాయిదాలు ఎన్ని సంవత్సరాలకి టైం పడుతుంది? ఇప్పుడు మనకు న్యాయ వ్యవస్థలో నేనేమంటానంటే లేదండి, స్ట్రైట్గా చెప్పండి, పర్వాలేదు. న్యాయ వ్యవస్థలో మీరు అన్నట్టుగా ఏదైతే మెజిస్ట్రేట్ వ్యవస్థ ఉందో సమయం తీసుకొని అప్పుడప్పుడు అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే గత 50 సంవత్సరాల టైం పడుతుంది అంటారా? నేనేమో అక్కడికి వస్తున్నాను. ఇక్కడ కేసులు ఎక్కువైపోయినాయి, న్యాయ నిర్ణేతలు తక్కువైపోయారు. మీరు కోర్టులు కూడా మీరు ఆ సిఆర్పిసి కానీ బిఎన్ఎస్ఎస్ కానీ చదివారా మీరు? నేను అన్ని చదవలేదు, కొన్ని మాత్రం. నేను చెప్తే వినండి స్వామి. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయాల్సిన న్యాయస్థానాలే. ఎక్కువ కేసుల్లో తప్పుడు కేసులు ఉంటాయి. తప్పుడు కేసులు పెట్టిన వారి మీద 340 సిఆర్పిసి ప్రయోగించి ఇంకెప్పుడు జీవితంలో తప్పుడు కేసులు పెట్టకుండా వారి మీద చర్య తీసుకోవాల్సిన బాధ్యత, అవకాశం ఈ న్యాయస్థానాల్లో ఈ న్యాయమూర్తులకి 340 సిఆర్పిసి ఇచ్చిందండి. అదే కాస్త ఇప్పుడు 379 బిఎన్ఎస్ఎస్ కింద మారిందండి. ఇప్పుడు స్వరూపం సెక్షన్ పేరు మారిందంతే. ఇప్పుడు దాకా భారతదేశంలో ఇట్లాంటి ప్రయోగాలు ఇప్పుడు జరగలేదు. ఇప్పుడు నేను మీ మీద తప్పుడు కేసు పెట్టేస్తా, ఓ 10 సంవత్సరాలు తిరుగుతారు. 10 సంవత్సరాలు పోయిన తర్వాత నేను పెట్టిన కేసు తప్పుడు కేసు అని కొట్టేసి మిమ్మల్ని వదిలేస్తున్నారు. మరి తప్పుడు కేసు పెట్టిన నా మీద చర్య తీసుకోమని 340 సిఆర్పిసి అవకాశం ఇస్తుందండి. నా మీద చర్య తీసుకోండి, నేను ఇంకో 100 మంది మీద తప్పుడు కేసులు పెడతాను. నేను మీకు అర్థమైందా? ఓ న్యాయమూర్తి ఇచ్చాడు తీర్పు, వీర రాఘవరెడ్డి నువ్వు పెట్టిన కేసు తప్పుడు కేసు అని తీర్పు ఇచ్చినప్పుడు 340 సిఆర్పిసి నా మీద ప్రయోగిస్తే నేను ఇంకెవరి మీద తప్పుడు కేసులు పెట్టను నేను. మీకు అర్థమైందా స్వామి? కేసులు ఎందుకు పెరిగిపోతున్నాయి? ఈ 340 సిఆర్పిసి ప్రయోగించకపోవడం వల్ల కేసులు పెరిగిపోతున్నాయి. ఈ 340 సిఆర్పిసి ప్రయోగించిన న్యాయమూర్తుల మీద, అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయని న్యాయమూర్తుల మీద ఈ 197 సిఆర్పిసి కానీ లేకపోతే ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 కానీ ప్రయోగించి తొలగించి జైలుకి పంపించమని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అవకాశం ఇచ్చినాయండి ఇవి. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఆ పని చేయలేదు. చిన్న ఉదాహరణ అండి, సహారా ఇండియా కేసులో 13 కోట్ల మంది బాధితులు, 3 లక్షల కోట్ల రూపాయలు స్థిర చరాస్తులు ఫ్రీజ్ అయిపోయి సుప్రీంకోర్టులో ఉన్నాయి. 12, 13, 14 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటికీ బాధితులకు డబ్బు చేరలేదు. పార్లమెంట్లో ఆర్థిక మంత్రి చెప్తున్నారు సుప్రీంకోర్టు పరిధిలో ఉంది, మమ్మల్ని ఏం చేయమంటారు అంటున్నారని. అయితే చూడండి ఎంత మనం బాధపడాల్సిన విషయం అంటే 13, 14 సంవత్సరాల నుంచి 13 కోట్ల మందికి న్యాయం చేయటం చేతగాని న్యాయమూర్తులు ఇన్కెపాసిటీతో వ్యవహరిస్తే తొలగించమని ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 చెప్తుందండి. తొలగించాల్సిన బాధ్యత కలిగిన వారేమో మరి మేమేం చేయమంటున్నారండి. ఇప్పుడు మీరేమన్నారు, వ్యవస్థ మీదకి యుద్ధం వెళ్ళాలన్నారు కదా మీరు. ఒకటి, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష సకాలంలో పడుతుందనేటువంటి నమ్మకం న్యాయ వ్యవస్థల మీద సామాన్యుడికి లేదండి. న్యాయాన్ని కొనుక్కోవాలి, ఎవరి దగ్గర డబ్బు ఉంటే వాడి దగ్గర అన్యాయం ఉన్నా సరే న్యాయాన్ని కొనుక్కుంటారు వాళ్ళు. ఇప్పుడు మొన్నటికి మొన్న మనం ఒకటి చూసుకున్నామండి, ఒక న్యాయమూర్తి దగ్గరనే 1500 కోట్లు తగలబడిపోయినాయని చెప్పి.
వారిని ఏం చేశారు అంటే ఇంకొక కోర్టుకి కనిపించిన దొంగ ఆయన ఒక్కడే. ఓకే, కనిపించిన దొంగ ఆయన, కనిపించిన న్యాయమూర్తులకు చాలామంది ఉన్నారు. మీరు కష్టపడి ఒక ఐపీఎస్ అవ్వాలి, ఐఏఎస్ అవ్వాలి, కానిస్టేబుల్ అవ్వాలి, సబ్ ఇన్స్పెక్టర్ అవ్వాలంటే మీరు కష్టపడాలి. మీరు హైకోర్టు జడ్జి అవ్వాలి, సుప్రీంకోర్టు జడ్జి అంటే కష్టపడక్కర్లేదండి. ఒక సీఎంఓ పిఎంఓ కొలిజిఎంఓ మీకు రెఫర్ చేయగలిగితే మీరు హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జి అయిపోతారు. మీకు ఎలాంటి సబ్జెక్ట్ మీకు తెలియకపోయినా పర్వాలేదు. ఇది మన దుస్థితి అండి. సో ఇట్లాంటి వ్యవస్థలు ఇలా కుళ్ళిపోయిన ఈ సందర్భంలో జ్ఞానం విజ్ఞానం ఏ బ్రాహ్మణులకైతే అర్చక పురోహితులు కలిగి ఉంటారో భగవద్గీత 18వ అధ్యాయం 42వ శ్లోకం చెప్తుందండి. శమో ధమస్తప శౌచం క్షాంతిర్జావమేవచ జ్ఞాన విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. ఈ లక్షణాలు వీళ్ళకు ఉంటే అయ్యో ఇక్కడ కోర్టులలో సకాలంలో న్యాయం దొరకట్లేదు, ఇక్కడ బయట మన దేవాలయాలు భూమి అన్యాక్రాంతం అయిపోయి ఉన్నాయి. మనకు చాతుర్వర్ణ వ్యవస్థలో మొదటి కులం బ్రాహ్మణుడిగా నేనే, మొదటి వర్ణం బ్రాహ్మణుడిగా మేమున్నాం. క్షాత్రం కలిగిన వారిని ఊరికి ఒక్కడిని గుర్తించి, ఎవరిని ఊరికి ఒక్కడిని గుర్తించి అందరూ మాయలో పడిపోయి కుటుంబం కోసం పిల్లల కోసం ఆ శరీర సుఖాల కోసం మాయలో పడి బ్రతికేస్తున్న క్షాత్రం కలిగిన ఒక్కడిని మాత్రం గుర్తించి ఆ ఊర్లో ఉండే వైశ్యుల్ని శూద్రుల్ని ఎవరైతే కృషి గోరక్ష వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం వ్యవసాయం వ్యాపారం గోరక్షణ ఎవరు చేస్తే వాళ్ళు వైశ్యులండి. అలాంటి వైశ్యుల్ని ప్రేరేపించి ఎవరైతే కాయ కష్టం చేస్తున్నారో శూద్రులు ఈ రెండు వర్ణాల వారిని ప్రేరేపించి అయ్యా మన ఊర్లో క్షాత్రం కలిగిన వాడిని ఒకరిని మనం సైనికుడిగా ఎంచుకుందాం. ఇలా 27,000 గ్రామాల్లో గ్రామానికి ఒక్క వ్యక్తి కానీ తయారైతే 27,000 మంది సైన్యం అయితే ఈ వ్యవస్థను ప్రశ్నించడం కోసం మనకు వ్యవస్థగా మారుతాం. కేవలం అంటే ఇక్కడ మిమ్మల్ని ఆపుతున్నాను. ఎందుకంటే మీరు దేవాలయ అర్చకుల దగ్గరికి వెళ్ళారు, వెళ్ళి అక్కడ మీరు సబ్జెక్ట్ ఏదో చెప్పారో అది దాని గురించి మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ ఎన్నో హిందూ సంస్థలు ఉన్నాయి. హిందూ సంస్థల్లో ఇలాంటి వారు లేరంటారా? మీకు మళ్ళీ చెప్తున్నాను స్వామి, హిందూ సంస్థలు ఎన్నున్నా ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క లక్ష్యంతో పనిచేస్తున్నాయి. ఇప్పుడు రామరాజ్యం మీద ఉంది, ఇప్పుడు హిందూ జాయింట్ యాక్షన్ కమిటీ మాది ఉంది, నేను హిందూ దేవాలయ పరిషత్ సమితి రాష్ట్ర అధ్యక్షుడిని, నాతో పాటు ఒక 39 సంస్థలు కలిసి పనిచేస్తున్నాయి. మీరు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం వివిధ హిందూ సంస్థలతో కలిసి ఒక వేదికగా ఏర్పాటయ్యి అలాంటి ముందుకెళ్తే బాగుండేది కదా. హిందూ సంస్థలు నాకు తెలిసిన వాళ్ళకి చాలామందికి రామరాజ్యం కాన్సెప్ట్నే చెప్పే ప్రయత్నం చేసామండి, చేసాము, వాళ్ళకి ఇచ్చాము. ఇప్పుడు రామరాజ్యం అనేది ఎప్పుడు స్థాపించబడేదండి? సుమారు 2014 నుంచి రామరాజ్య స్థాపన కోసం పని మొదలైందండి. 2014-15 నుంచి మొదలైంది. ఓకే, ఇప్పుడు హిందూ సంఘాలు కూడా ఏదో కొద్దో గొప్ప వచ్చే డొనేషన్స్ తోటి వారి ప్రయత్నం వారి పరిధిలో ఆయా సంఘాల వాళ్ళు ఆయా పనులు చేస్తున్నారండి. కాకుంటే ఏమిటంటే ఇక్కడ మనకి స్థిరంగా 27,800 గ్రామాలు 2 రాష్ట్రాల్లో ఉన్నాయి. నేను దేశవ్యాప్తంగా చెప్తే 6 లక్షల గ్రామాలు ఉన్నాయి. ఈ 2 రాష్ట్రాలు తీసుకున్న 27,800 గ్రామాలు 2011 లెక్కల ప్రకారంగా ఉన్నాయండి. ఈ 27,800 గ్రామాల్లో కూడా అర్చక పురోహితులు ఉన్నారండి. ఈ అర్చక పురోహిత వ్యవస్థ కానీ పని చేయటం మొదలు పెడితే ఒక్కరితో కాని పని కదా నేను అనేది. అంటే ఇప్పుడు మీరు ఒక రామరాజ్యం చేస్తే అయ్యే పనా? మిగతా హిందూ సంస్థలకు కూడా మీ కాన్సెప్ట్ చెప్పి ఆ అర్చకుల దగ్గర వాళ్ళని పంపించి అసలు కాదు స్వామి. ఇప్పుడు ఎవరు కూడా వాళ్ళ లక్ష్యంతో, ఉదాహరణకు ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క లక్ష్యం పెట్టుకుని ఆ లక్ష్యంలో పనిచేస్తుంది. ఇప్పుడు మేము కొత్తగా రామరాజ్య స్థాపన కోసం మీరు చేయండి అని చెప్పంటే వాళ్ళ స్థితి ఎలా ఉంటుందో తెలియదు. కానీ మాకున్న పరిధి మేర ప్రతి హైందవ సంఘానికి కూడా మా రామరాజ్యం బుక్స్ పంపించున్నామండి. కొంతమందికి నేనే స్వయంగా ఫోన్ చేసి కలుస్తాను, టైం తీసుకున్నాను. కొంతమంది టైం ఇచ్చారు, టైం ఇచ్చిన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చామండి మేము రామరాజ్యం కాన్సెప్ట్ గురించి. కానీ మీరు ఒక్కటి ఆలోచించండి, ఇది స్థిరంగా హైందవ సంఘం అనేది ఇప్పుడు ఈరోజు మనం పెట్టిన సంఘాలు ఈరోజు ఉండొచ్చు, రేపు లేకపోవచ్చు. అనేక యుగాల నుంచి అర్చక పురోహిత వ్యవస్థ స్థిరంగా ఉందండి. ఇక్కడ పడిపోతుంది కదా అర్చక ఎక్కడ స్థిరంగా ఉందండి? వినండి, ఇక్కడ అర్చకుడు అనే వాడికి కనీస ఆదాయం లేకుండా అడుక్కు తినే పరిస్థితిలో ఉన్నారు అర్చకులు. ఇక్కడ మీరు అన్నట్టుగా అంటే చెప్తాను, ఇక్కడ అర్చకుడిని మీరు టార్గెట్ చేశారు కాబట్టి నేను అర్చకుడి విషయం చెప్తా ఉన్నాను. ఎందుకంటే అర్చకుడు ఒక యాచక వృత్తిలో ఉన్నాడు. గుడికి 10 మంది వస్తే అతని దగ్గర వాడిచ్చే 5-10 తీసుకొని బతుకుతూ ఉన్నాడు. అర్చకుడికి గవర్నమెంట్ అంటే ప్రైవేట్ వ్యవస్థలు జీతాలు ఇవ్వట్లేదండి. ధూపదీప నైవేద్యం కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకు? ఎండోమెంట్ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ ఎండోమెంట్ వ్యవస్థ వాళ్ళు చూసుకుంటున్నారు, డబ్బులు వచ్చేవి మెయింటైన్ చేస్తున్నారు ప్రభుత్వాలు. ఇక్కడ మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే అర్చక వ్యవస్థ కూడా అంటే తగ్గిపోతూ ఉంది రాను. ఒకప్పుడు మీరు అన్నట్టు గ్రామంలో ఉండేవాళ్ళు, ఇవాళ 5 ఊర్లకు 10 రూపాయలు ఒక అర్చకుడు ఉంటున్నాడు. ఆ అర్చకుడు కూడా మీరు ఊరులో అర్చకుడు ఉన్నాడా? లేడండి. మాది తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామం, చిన్న గ్రామం అండి. ఓకే,
ఒక 1000-1500 అట్లా అంటే కుటుంబాలు ఉండే గ్రామం. ఓకే. మా ఊర్లో 3 రామాలయాలు ఉన్నాయండి. ఓకే. మా ఊర్లో 3 రామాలయాలు ఉన్నాయి. మీకు ఈ విజయనగరం, పార్వతీపురం లాంటి ఏరియాలో 25-26 రామాలయాలు ఉన్నాయండి. ఓకే. భారతదేశం అంతా నేను తిరిగాను. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తిరిగాం. ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లా, నియోజకవర్గం, మండల స్థాయిలో కూడా తిరిగి ఉన్నామండి. అక్కడ జరిగే పని ఏమిటంటే అండి, పిల్లలందరూ చాలామంది ఫారెన్లో సెటిల్ అయిపోయి ఉన్నప్పుడు, కొన్ని ఊర్లో సెటిల్ అయిపోయి ఉన్నప్పుడు, ఇక్కడ తోడు కూడా ఎవరు లేనప్పుడు, భార్య భర్తలు తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఏదో అన్య మతస్థులు ఎవరో వచ్చి, నాయన మీరు ఎలా ఉన్నారు, మీకు ఒంట్లో బాగాలేదా, మీకు జ్వరం ఉందా, మీకు ఇది తీసుకోండి, ఒక 4-5 సార్లు లేదా 2 పళ్ళు లేకపోతే కొబ్బరి నూనె పట్టుకెళ్ళి ఇచ్చి వాళ్ళని మెల్లగా ఆ ఊర్లో ఆ మతస్థులు లేకపోయినా 10-20 మందిని మతం మార్చి ఈ మత బోధకుడే ఒక ప్రార్థనా మందిరం కట్టేస్తున్నాడు అండి. వీళ్ళందరూ సపోర్ట్ కట్టేస్తున్నారు. అదే అంటే నేను అక్కడికి వస్తున్నాను, మీరు వారి మీద చేయని యుద్ధం లేదు వినండి స్వామి, వినండి. ఎవరో అన్యమతస్థులే వాడు మతం మార్చి ఒంటరితనంగా ఉన్నారు, 4 మాటలు మాట్లాడి మతం మార్చి చేసే పనిని మన అర్చక పురోహితులు చేస్తే ముందు వాళ్ళు మతం మారేదాకా వెళ్తారా వాళ్ళు? మీకు అర్థమైందా స్వామి? ఇప్పుడు మనం దేవుడికి నైవేద్యం మా ఊర్లో చూసామండి. ఒక నైవేద్యం పట్టుకుని వెళ్ళి దేవుడికి కుండ కింద దాంట్లో పట్టుకుని వెళ్ళి దేవుడికి సమర్పించేయటం, మళ్ళీ వచ్చేయటం. ఏ అర్చకులు అంటే మా ఊర్లో చెప్తున్నాను, చాలా ఊర్లో చూసున్నానండి నేను. నాయన మీరు ప్రతిసారి మీరు గుడికి వచ్చేవారు, 5-6 నెలల నుంచి రావట్లేదే, మీ ఆరోగ్యం అన్నా బాగాలేదా, అధైర్యపడద్దు, మంచి జరుగుతుంది. లేకపోతే కాసేపు పొద్దున్నే ఉదయం ఏమంటారు సూర్య నమస్కారాలు చేయండి, పొద్దున్నే మధ్యాహ్నం కాసేపు ఎండలో ఉండండి, సాయంత్రం కూడా సూర్యుడికి నమస్కరించండి, లేకపోతే ప్రదక్షిణాలు చేయండి, లేకపోతే ఆహారం మార్చుకోండి, మీరు అధైర్యపడద్దు అని ధైర్యం చెప్పేటువంటి వాళ్ళని నేను చూడలేదండి. మీకు అర్థమైందా స్వామి? మీరేమో అర్చక పురోహితులు బలహీనులు అని మీరు అంటున్నారు, మనకేమో ప్రతి దిక్కున కూడా బలమైనటువంటి ఆలయ వ్యవస్థ ప్రతి ఊర్లో ఉంది. రామాలయం లేని ఒక ఊరిని చూపించండి మీరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో. సరే కొంచెం మాట చెప్పిన మీరు అంటున్నారు అంటే మీరు పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి నుంచి వచ్చారు కాబట్టి మా తెలంగాణ వ్యవస్థలో చెప్తున్నాను. ఇక్కడ జరిగేటువంటి యాదగిరిగుట్టలో రామాలయం లేదు, తెలుసా మీకు? యాదగిరిగుట్టలో రామాలయం లేదు. మరి యాదగిరిగుట్ట ఎవరిదండి? నరసింహస్వామి దేవాలయం. అక్కడికే వస్తున్నాను. నరసింహస్వామి ఎవరండి? అక్కడికే వస్తున్నాను, పాయింట్కి వస్తున్నాను. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే రామాలయం ప్రతి ఊర్లో ఉండదంటే అంత పెద్ద ఆ నరసింహస్వామి దేవాలయం దగ్గరనే రామాలయం లేదంటున్నాను. అయితే నేను కన్క్లూజన్కి వస్తున్నాను అక్కడికి. సరే రాముడు నరసింహస్వామి అంతా ఒక్కరే కాదనట్లేదు. ఇక్కడ జరిగేది ఏంటంటే అర్చక వ్యవస్థలు ఇప్పుడు దేవాలయాలు ఎక్కువైపోయాయి, మీ ఊర్లో అన్నారు ఎక్కువైపోయాయి, అక్కడ పోషణ తక్కువైపోతుంది. మీరు అన్నారు ఇప్పుడు గుడికి అర్చకుడు ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళి చెప్పట్లేదు, చెప్పకుంటే వాళ్ళు అన్యమతానికి లోబడి అన్యమతస్తులుగా మారిపోయే అవకాశం ఉంది కాబట్టి వారు మారుతున్నట్టుగా కనబడతా ఉంది అంటున్నారు. ఇక్కడ నేనేమంటే మన హిందూ సంస్థలన్నీ కూడా ఏవైతే ఈ పోరాటం మనం అనుకుంటున్నామో మత మార్పిల విషయంలో కానీ ఈ అర్చక వ్యవస్థల విషయంలో కానీ కనీసంగా మనం అర్చకులతో మేమున్నాము అన్న వాళ్ళ సపోర్ట్ మనం ఇవ్వట్లేదు. వాళ్ళకి సపోర్ట్ వాళ్ళే మనకి ఇవ్వాలండి. ఇప్పుడు అక్కడ మీకు మాకు వచ్చే కన్వర్షన్ అక్కడ మీరేమనుకుంటున్నారంటే అర్చకుడు వెల్ సెటిల్ గా ఉండడని మీరు అంటున్నారు. స్వామి వెల్ సెటిల్ ఉండక్కర్లేదండి. నేను మీకు మళ్ళీ చెప్పా 18వ అధ్యాయం 42వ శ్లోకం అర్చకుడు ఎలా ఉండాలో చెప్పుకొచ్చిందండి. బ్రాహ్మణుడు ఎలా ఉండాలో చెప్పింది. వెల్ సెటిల్డ్ అంటే బంగ్లాలు కట్టుకుని కారులో ఉండటం కాదండి. అర్చక వృత్తి మానేస్తున్నారు కదా. ఒక గుడిలో మీరు పని చేస్తున్నప్పుడు, అక్కడ మీరు అర్చన చేస్తున్నప్పుడు ఆ ఊరు పెద్ద మనిషి కూడా మీ జీతం నెలకు 2000 అయి ఉండొచ్చు. ఆ ఊరు పెద్ద మనిషి కూడా మీకు తలంచి నమస్కారం పెడతాడండి. అక్కడ ఎందుకు దేవుడి తర్వాత అంత గౌరవం అర్చకులకి పురోహితులకి ఇస్తున్నారండి. ఏమండి ఈ రోజున కూడా మీరు చెప్తున్నట్టు చాలామంది అర్చకులకి ధూపదీప నైవేద్యాలకు అటువంటి ఆదాయ వనరు లేకున్నా కూడా ఒక అన్యమతస్థుడు ఏమీ లేదు, వాళ్ళ ఎక్కడో విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళ ప్రభువు గురించి చెప్పుకొని వీళ్ళని మతం మార్చేసి ఒక ప్రార్థనా మందిరం వాళ్ళే కట్టేస్తున్నప్పుడు మీ ఊర్లో ఉన్న జనాన్ని సంస్కరించే బాధ్యత ఆ పేద అర్చకుడు ఎందుకు తీసుకోకూడదు? పుట్టకూతుకు ఎక్కడ సమర్థిస్తాడండి? అవునండి, నేనేమంటానంటే స్వామి అర్చకుడు ఎవరైతే ఉన్నారో వాడు పుట్ట గడవడమే కష్టమవుతుంది. ఇవాళ అర్చక వ్యవస్థ ఎలా ఉందంటే రాను అర్చక వ్యవస్థ తగ్గిపోతూ ఉంది. మీరు చూడండి దానికి ఒక కులవృత్తిగా తీసుకొచ్చారు. ఇవాళ అర్చకుడికి పిల్లలు ఇవ్వట్లేదు, మాకు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు అని చెప్పి అర్చకులు చెప్పినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. మాకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కావాలా, మాకు ఇట్లా అని అర్చక వ్యవస్థలో పెళ్ళిళ్ళు అవ్వట్లేదు అంటున్నారు. నేనేమంటానంటే అర్చక వ్యవస్థ పెరిగిందా తగ్గిపోయిందా మీ దృష్టిలో? ఏమో మరి, నేను తిరిగిన అనేక గ్రామాలు నేను తిరిగానండి. నేను ఎక్కడో అంటే 100లో 2-3 గ్రామాల నుంచి తప్పించి
ప్రతి ఊర్లో శివాలయమో, రామాలయమో, విష్ణు ఆలయమో, వెంకటేశ్వర స్వామి ఆలయమో, దేవి ఆలయమో, వినాయకుడి ఆలయమో, కుమారస్వామి ఆలయమో, ఏదో ఒక ఆలయం, శక్తి ఆలయం, ఏదో ఒక ఆలయం ప్రతి ఊర్లో ఉంది. ఆ ఊర్లో ఒక అర్చకులు ఉన్నారు, ఆ ఊరికో పురోహితులు ఉన్నారు. కొన్ని బాగా కొంచెం చిన్న చిన్న గ్రామాలు, ఈ ఊర్లో 50 ఇళ్ళు తప్ప లేవు, దాంట్లో 30 మతం మారిపోయి 20 మిగిలేరు, ఇట్లాంటి ఊర్లు 5-6 ఉన్నాయి అన్నప్పుడు అప్పుడు ఏం చేస్తున్నారంటే 5-6 ఊర్లకు ఒక పురోహితుడు ఉన్నారండి. ఆ ఊర్లో కూడా ఆ ఆలయంలో ఒక అర్చకులు ఉన్నారు. అర్చకులు వేరే, పురోహితులు వేరే కదా. అయ్యా వీరరాఘవరెడ్డి గారు, ఇక్కడ కొద్దిగా మేము ఆపుతున్నాను మిమ్మల్ని. ఇక్కడ జరిగేది ఏంటంటే అర్చకుడు దేవాలయం చూడాలా, అవునా, ఊర్లో మంచి చెడలు చూడాలా, పెళ్ళిళ్ళు, పేరంటాలు, తర్వాత మిగతా చావులు ఇవన్నీ కూడా వాళ్ళే చూస్తారు, అవునా, పురోహితులు చూస్తారు. ఈ పురోహితం చేసిన వాళ్ళు అర్చకుడు అంటే చుట్టుపక్కల దేవాలయాలు ఉన్నటువంటి వాళ్ళని కూడా చూస్తారు. ఇక్కడ నేనేమంటానంటే అప్పటి నుంచి నేను చెప్పేది ఏంటంటే అర్చక వ్యవస్థ తగ్గిందా పెరిగిందా? నా ఉద్దేశం ఏమిటంటే ఇంతకు ముందు గతంలో అర్చకులకు పెద్ద పెద్ద జీతాలు అవి లేవండి. కానీ ఇప్పుడు పౌరోహిత్యం చేస్తున్న వాళ్ళు కూడా సత్యనారాయణ వ్రతానికి వచ్చినా, గృహప్రవేశానికి వచ్చినా, లేదా అట్లాంటి కార్యక్రమాల్లో యజ్ఞాలు క్రతువుల్లో పాల్గొన్నా ఒక పెద్ద మొత్తంలో, అంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తక్కువ డబ్బు వీళ్ళకి కూడా వస్తుందండి. నేను చూసింది చెప్తున్నా, అబద్ధం చెప్పట్లేదు మీకు. అట్లానే కొన్ని ప్రాంతాల్లో ఏమీ లేక పోటు గడవడం కష్టమే అర్చకులు ఇప్పుడు కూడా ఉన్నారండి. ఒక భిక్షతో జీవించే అర్చకులు ఇప్పుడు కూడా ఉన్నారు. ఇక్కడ జరిగేది ఏంటంటే భక్తుడు దేవాలయానికి వచ్చినప్పుడు మీరు అన్నట్టుగా కనీస తీర్థం ప్రసాదం పెట్టాలి. ఆ వ్యవస్థలో ఈ దేవాలయ వ్యవస్థలో లేకుండా పోతుంది. సుమారు 6,000 దేవాలయాలు ఇప్పటి వరకు కూడా, అంటే 6,000 దేవాలయాలు తెలంగాణ ప్రాంతంలో చెప్తున్నాను మీకు. 6 నుంచి 9,000 దేవాలయాలకి ధూపదీప నైవేద్యం దోసుకొని పురోహితులు చాలామంది మా దగ్గరకు వచ్చారు. ఎందుకంటే నేను దేవాలయ పరిరక్షణ సమితిగా నేను చూస్తాను, గత 15 ఏళ్ళ నుంచి కూడా చూస్తున్నాను. చాలామంది మా దగ్గరకు వచ్చి స్వామి కనీస ఫండ్స్ రావట్లేదు, ఏజీఎఫ్ ఫండ్ రావట్లేదు, ఏం కొంచెం ధూపదీప అప్లికేషన్ ఎలా పెట్టాలని వచ్చిన వాళ్ళు ఉన్నారు. మరి అదేంటే మరి పెట్టవచ్చు కదా, మేము ఎమ్మెల్యే సపోర్ట్ చేయట్లేదు అవి అంటే, సార్ ఎవ్వరు పట్టించుకోరు సార్ మమ్మల్ని, కనీసం మీరంగా. నేను ఎందుకు వాళ్ళ గురించి మాట్లాడుతుంటే ఎంతోమంది వచ్చారు మా దగ్గర, ఇప్పటికి కూడా చాలామంది దగ్గర అప్లికేషన్లు ఉన్నాయి. పురోహితులు ఎవరైతే వచ్చారో ఇక్కడ వాళ్ళ బాధలు వింటుంటే చాలా బాధ అనిపిస్తుంది. అంటే కనీసంగా రోజు గడవలేని పరిస్థితి. మీరు అన్నారు ఇంకో మాట, ఒకరోజు ఒక సత్యనారాయణకో ఇక్కడికి వెళ్తే బాగా తీసుకుంటున్నారు అని. గ్రామాలలో పెద్దగా ఎవరు ఇవ్వరండి. ఒకప్పుడు పంట ఇచ్చేది, ఇప్పుడు ఆ పంటలు పండించే వ్యవస్థ లేదు. ఈ పురోహితులకి తగ్గిపోయి, అంటే మీరు చెప్పినట్టుగా వారు శాసించే స్థాయిలో ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా కాదండి, ముహూర్తం కూడా మీరు అడిగితే మీ డేటే పెడతారు వాళ్ళు. కానీ ఇంకోటి స్వామి, ఎక్కడి నుంచో ఏదో మతాన్ని తీసుకొచ్చి చక్కగా ఆ మత బోధకులు 10-20 మందిని మతం మార్చి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని అక్కడే ప్రార్థనా మందిరాన్ని కట్టేసి, మరి వాళ్ళకి ఎవరు ఇస్తున్నారని డబ్బు? విదేశీ ఫండ్ వస్తుంది కదండి, మనకి ఎవరు ఇస్తారండి డబ్బులు? ఇక్కడ చూడండి, మన డబ్బులు ప్రభుత్వం లాక్కుంటుంది. దేవాలయాలు ఎక్కడ ఉన్నాయి? దేవాలయాలు ఎక్కడ ఉన్నాయి చెప్పండి? ఎండోమెంట్లో ఉన్నాయి. వినండి స్వామి, అన్ని మతస్థులు మన ఎండోమెంట్లో లేవు కదా స్వామి. నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అండి. చెప్పండి. అవసరం అన్నీ నేర్పిస్తుంది. మన ఊర్లో అర్చక పురోహితులు కూడా జనంలో మమేకమై, ఏమిటండి ఇప్పుడు ఇళయరాజా లాంటి వ్యక్తి ఎక్కడో గుడిలోకి వెళ్తే బయటికి గెంటేశారు అనే విమర్శ మొన్న కూడా ఎదుర్కొన్నామండి. మీ అర్చక పురోహితులే మమ్మల్ని బయటికి గెంటేసిన విమర్శ ఇప్పుడు కూడా ఎదుర్కొంటున్నామండి మనం. ఎవరైనా సోకాళ్ళు ఎవరైనా స్పందించారండి? ఆయన మీద బురద చల్లారు. ఆయన గర్భగుడిలోకి వెళుతుంటే బయటికి నెట్టేశారు. తప్పండి ఇది స్వయంగా ఆయన వెళ్ళలేదండి, గర్భగుడిలోకి వెళ్ళొద్దని బయట ఉన్నారని చెప్తున్నారు. కాదు అసలు గర్భగుడిలోకి వెళ్ళేటంటే అజ్ఞాని కాదండి ఇళయరాజా అంటే. అదే చెప్తున్నాను నేను, మహాభక్తుడండి ఆయన. కాబట్టి కొద్ది గొప్ప స్వామి ఈ రోజు కూడా నాకు అన్నీ తెలుసు, నేనే గొప్ప అని అహంకారంతో మన అర్చక పురోహిత వ్యవస్థ కూడా ఎక్కువ మంది, అంటే అందరిని అంటలేదండి నేను, అందరిని అంటలేదు, చాలామంది విర్రవీగుతున్నారు. చిత్రం ఏమిటంటే మనం సబ్జెక్టులోకి వెళ్దాం స్వామి. అన్యమత ప్రార్థనా మందిరాల్లో 2047 కల్లా ఈ దేశాన్ని స్వాధీనం చేసుకోవాలి, ఈ సంస్కృతిని నాశనం చేయాలి అనే ప్రణాళిక జరుగుతుందా లేదా? వాళ్ళ ఉద్దేశమేదే కదా, మన దేశంలో వచ్చిందే కదా. మరి జరిగితే దీన్ని ఎదుర్కోవడం కోసం ప్రణాళిక ఏర్పాటు చేయాల్సింది మన ఆలయాల్లో ఉండే బోధకులు, అవునా కాదా? చెప్పండి. అవునా కాదా? చెప్పండి. ఇప్పుడు రెండోది, హిందూ సంస్థలు అంటున్నారు మీరు. అవునండి. ఈ హిందూ సంస్థలకు కూడా దిశానిర్దేశం చేసే బాధ్యత మన బోధకులదే. అవునండి. మీకు అర్థమైందా స్వామి? నేను తప్పుదారిలో వెళ్ళినా, మీరు తప్పుదారిలో వెళ్ళినా మనకు దిశానిర్దేశం చేయాల్సిన బాధ్యత కూడా మళ్ళీ వాళ్ళదే. మనకంటూ గురువులు ఉన్నారు కదా, ఒక్కొక్క దాని ఏమంటారు, సమాజానికి ఒక్కొక్క గురువులు ఉన్నారు. వైష్ణవులకు చిన్న జీరస్వామి కానీ ఇట్లా, కానీ మఠాలు పీఠాలు మనకు చాలా మటుకు ఉన్నాయి.
వారందరూ కూడా వారికి తోచినటువంటి ఒక మత బోధన ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు ఏంటంటే మన హిందూ గొప్పతనము హిందుత్వం గురించి చెప్తా ఉండి మీ జీవన విధానం గురించి చెప్తా ఉన్నారు. ఇక్కడ అర్చకులనే మనం టార్గెట్ చేస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఏముంది స్వామి, ఇక్కడ మఠాధిపతులు పీఠాధిపతులు అయినా అర్చక పురోహితులు అయినా మాకు అసలు ఏమీ వద్దు, మొత్తం సమాజం కోసమే జీవిస్తున్నామన్న లక్ష్యంతో వాళ్ళు కానీ పని చేయదలుచుకుంటే అసలు సత్యం ఏమిటి స్వామి? ఇప్పుడు ఇన్ని లక్షల దేవాలయాలు భూములు లక్షల ఎకరాలు దేవాలయాలు అన్యాక్రాంతం అయిపోయినా, లేకపోతే గుళ్ళ మీద దాడి జరుగుతున్నా, మన సంస్కృతి మీద దాడి జరుగుతున్నా ఎదుర్కోవాల్సిన బాధ్యత వీళ్ళందరూ తీసుకుని పని చేస్తున్నట్టు మీకు ఎప్పుడైనా అనిపించిందా? అయితే ఇక్కడ స్వామీజీలు ఏమో ఎంతసేపు వాళ్ళ మఠాలు పీఠాల విషయం వరకు అక్కడికే వాళ్ళ బోధకులుగానే ఉన్నారు. ఇక్కడ అర్చకులు ఎంతసేపు ఆ దేవుడికి అర్చన ఆ నైవేద్యం వారు అక్కడి వరకే ఉన్నారు. ఇక్కడ అన్యాక్రాంతమైనప్పుడు విషయం చెప్తా ఉన్నాను, అన్యాక్రాంతమైనప్పుడు ఒక అర్చకుడు వెళ్ళి ఎదుర్కోలేని పరిస్థితి. ఎందుకంటే అది రాజకీయ వ్యవస్థ కావచ్చు, రకరకాల ఒత్తిడి కావచ్చు. ఇక్కడ అన్ని అక్కడికి వస్తున్నాను, పాయింట్కి వస్తున్నాను. అయితే అన్యాక్రాంతం చేసేవాడేవాడు? ఒక రాజకీయ బ్యాక్గ్రౌండ్. ఇక్కడ వాడితో పోరాడే శక్తి అర్చకుడికి ఉందా? లేదు. నేను ఇందాక చెప్పింది మీకు అర్థం కాలేదని ఇప్పుడు నాకు అర్థమైంది. చెప్పండి. నేను అర్చకుడిని పోరాడమంటలేదు స్వామి ఇందాక నుంచి. చెప్పండి. అర్చకుడు అనేవాడు బ్రాహ్మణుడైతే అతనికి ఉండేటువంటి సాత్వికమైన లక్షణం ఏదైతే భగవద్గీత 18వ అధ్యాయం 42వ శ్లోకం చెప్పిందో ఆ లక్షణం జ్ఞానం, విజ్ఞానం, శుచి, శుభ్రత లేకపోతే ఇలాంటి లక్షణాలన్నీ వాళ్ళకి కానీ ఉండుంటే ఎవరైతే క్షాత్రం కలిగిన వారు ఉన్నారో వాళ్ళని ఎంపిక చేసి, క్షాత్రం కలిగిన వాడు చంపడానికి చావడానికి సిద్ధపడేవాడు, శౌర్యం తేజు దుర్తిరి దాక్షం యుద్ధే చాప్య పలాయనం దానమిశ్వర భావచ్చ క్షాత్రం కర్మ స్వభావం అనే లక్షణాలు కలిగిన క్షత్రియుడిని ఈ అర్చక పురోహితులు ఎంపిక చేసి అతన్ని పోషణ కోసం ఆయన మరి ఎంపిక చేసి యుద్ధానికి వెళ్ళమన్నాం అనుకోండి, అతని కుటుంబ పోషణ ఈ వైశ్యులు శూద్రులు చూసుకోవాలి. మన చాతుర్వర్ణ వ్యవస్థ అండి మనది. అయితే మనకు చాతుర్వర్ణ వ్యవస్థ అంటే చాలా ఇబ్బంది మనకి. ఇప్పుడు ఎస్టీ, ఎస్సీ, ఓసీ, బీసీ లేకపోతే కమ్మ, కాపు, రెడ్డి, మాల, మాదిగ, కమ్మరి, కుమ్మరి అంటే మనకు వచ్చిన బాధ ఏమీ లేదు. చాతుర్వర్ణ వ్యవస్థ అంటే మాత్రం చాలా పెద్ద ఇబ్బంది అండి. ఈ చాతుర్వర్ణ వ్యవస్థలో వచ్చేటువంటి ఈ వైశ్యులు, ఈ శూద్రులు ఈ క్షత్రుడి యొక్క పోషణ చూసుకోవాలండి. ఈ క్షత్రుడి పోషణ చూసుకునే విధంగా ఈ బ్రాహ్మణులు ప్రేరేపించాలండి. ఇది వీళ్ళ వృత్తి అండి. ఇది పక్కన పెట్టేసి శ్రీరామనవమి వచ్చింది, వడపప్పు పానకం ఇచ్చాం ఏమిటండి, ఆయన డబ్బు ఇచ్చారు, ఈయన బెల్లం ఇచ్చారు, ఈయన నిమ్మకాయలు ఇచ్చారు, లేకపోతే ఆయన ఇంకోటి ఇచ్చారు, ఈయన నీళ్ళు ఇచ్చారు, పానకం కలిపాం, వడపప్పు పానకం తాగేసి మీరు వెళ్ళండి. ఆ ఇంటికి వెళ్ళాం, జయ శ్రీరామ్ అన్నాం, శ్రీరామనవమి. ఇది రాముడి లక్షణం అండి. ఇందాక మీరు అన్నారు రాముడు దాడి చేయమని చెప్పాడని. అసలు రాముడి జీవితం మొత్తం దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. ఆయన జీవితంలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ తీసేయండి. అసలు అంత ఎందుకండి? చదువులన్నీ తెలిసి శంకరాంశుడై సదయుడా సుగ సంభవుడు మృక్క కాదని తమ్ముని చేబల్క చేసితివి. ఓ రామచంద్రమూర్తి, చదువులన్నీ తెలిసిన శంకరుడే అంటే శంకరుడి యొక్క అంశ హనుమంతుడి రూపంలో వచ్చి నీకు మ్రొక్కితే నువ్వు మాట్లాడకుండా మీ తమ్ముడితో మాట్లాడేవయ్యా, కాబట్టి నాతో మాట్లాడడానికి కూడా నీకు అదే బెంగం అడ్డు వస్తుందని ఒక ఆయన దెప్పు పొడిచేయడం రాముడిని. కాసేపు అది పక్కన పెడితే మనం లోపల ఉండేటువంటి అర్థానికి వెళితేనండి అసలు అన్ని చదువులు తెలిసిన శంకరుడు హనుమంతుడి రూపంలో వచ్చి నిజంగా ఏదన్నా సహాయం చేయాల్సి వస్తే ఆ సహాయం ఎవరికి చేయాలండి? ఆయనకి మహాభక్తుడు అని పేరుగాంచిన రావణాసురుడికి చేయాలండి ఆ సహాయం. కానీ రాముడి దగ్గరికి రావటం ఏంటి, శంకరుడు అంశతో ఈయన మొక్కటం ఏంటి, రాముడికి సహాయం చేయటం ఏంటి? ఎందుకంటే రావణాసురుడి దగ్గర భక్తి ఉంది కానీ సన్మార్గం లేదు. రాముడి దగ్గర భక్తి లేకపోయినా సన్మార్గం ఉందండి. సన్మార్గమే ఆయన రూపం. రామో విగ్రహవాన్ ధర్మ ఎందుకన్నారండి? సన్మార్గాన్ని కలిగి ఉన్నాడు, త్యాగాన్ని కలిగి ఉన్నాడండి. శరీర సుఖాలు ఆయన కోరుకోలేదు. ఇప్పుడు కూడా మీరు అన్నట్టు మన అర్చక పురోహితులు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మేము అర్చన చేస్తాం, మీకు మేము పూజ చేస్తాం, మీరు వచ్చారు ఈ పూజ చేసుకోండి, అర్చన చేసుకోండి. హిందూ మతం అంటే ఇది అనుకుంటున్నామండి. ఇప్పుడు మనం హిందూ మతం అంటే శ్రీరామనవమి వచ్చింది, రాముడికి వెళ్ళేందుకు అన్నం పెట్టుకొచ్చాం, వినాయక చవితి వచ్చింది, ఆ రోజు వెళ్ళేందుకు అన్నం పెట్టుకొచ్చాం, నవరాత్రి ఉత్సవాలు వచ్చినాయి వెళ్ళి దండం పెట్టుకొచ్చేసాం, మంచి బట్టలు కట్టుకున్నాం, లేకపోతే జై శివాజీ లేకపోతే జై భవాని అనేసాం. దీన్నే హిందూ మతం. ఇది కాదండి హిందూ మతం అంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. ఈ చట్టాల న్యాయాలు ఎందుకు ఉన్నట్టండి? ఏమండి? మనమే చట్టాన్ని చేతిలో తీసుకుంటాం.
మనం చట్టాన్ని చేతిలో తీసుకోమని ఎవరు చెప్పారు? మీరు అన్నారు కదా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అన్నారు. అవునండి. అయితే ఇక్కడైతే ఇప్పుడు మనకు రాజ్యాంగ వ్యవస్థ ఉంది. అప్పుడు దుష్టుని శిక్షించాలన్నా రాజ్యాంగ వ్యవస్థలో న్యాయాలు చట్టాలు ఉన్నాయి కాబట్టి దాంట్లో వెళ్ళాలి కదా. అదే పని అండి. మీరు ఎప్పుడైతే ఊరికి ఒక్క సైనికుడైనా క్షాత్రం కలిగిన వాడు కానీ ఒక 27,000 గ్రామాల్లో ఒక్కటైతే చట్టాన్ని చేతిలో తీసుకోక్కర్లేదండి. అది కూడా చట్టపరంగానే ఉండాలి కదా. మరి చట్టాన్ని చేతులు మొన్న మీరు ఇందాక అన్నారు, మీరు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ని అరెస్ట్ చేశారు మీరు. ఇది ఎవరైనా వింటే పిచ్చోడు అనుకుంటారండి. సహజంగా తప్పు అనుకోవడం తప్పుకోవడం ఏమీ కాదు. మేము 43 సిఆర్పిసి కొత్త చట్టం బిఎన్ఎస్ సెక్షన్ 40 ప్రకారంగా కలెక్టర్ గారికి నోటీస్ ఇచ్చి, అమ్మ పలానా అటువంటి గ్రామం అండి, తేతలి గ్రామం, తణుకు దగ్గర తేతలి గ్రామంలో అక్రమ పశు వధశాల, గో వధశాల, రోజుకి 1000 గోవుల్ని వధించే వధశాల, మీరు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి యథేచ్ఛగా గోవులను వధిస్తున్నారు, ఎలాంటి అనుమతులు లేకున్నా. అనేక సార్లు మీకు మొరపెట్టుకున్నారు, అయినా కూడా మీరు చర్య తీసుకో. అనుమతి లేకుండా వాడు రన్ చేస్తున్నాడు ఆ వధశాల అంటే అబెట్మెంట్, ఆ ప్రోత్సాహం మీది కూడా ఉంది. మీరే కారకులు కాబట్టి మిమ్మల్ని అదుపులో తీసుకుంటున్నామమ్మా. 43 సిఆర్పిసి పాత చట్టం, కొత్త చట్టం బిఎన్ఎస్ సెక్షన్ 40 ప్రకారం మిమ్మల్ని అదుపులో తీసుకుంటున్నామని ఆవిడకి నోటీస్ ఇచ్చి, సంతకం పెట్టి నోటీస్ ఇచ్చి, అదే విషయాన్ని భీమవరం పోలీసులు తెలియజేశాం. అయ్యా 43 సిఆర్పిసి ప్రకారంగా అదుపులో మేము తీసుకున్నాం కాబట్టి మీకు అప్పచెప్పి వెళ్తాం. ఏమన్నామండి మేము? మీకు అప్పచెప్పి వెళ్తాం. అదుపులో తీసుకోవడానికి మీ దగ్గర ఎలాంటి రైట్స్ ఉన్నాయి? మరి మీరు రామాయణం అంతా విన్న తర్వాత రాముడికి సీత ఏమొద్దంటే ఏం చెప్పండి? 43 సిఆర్పిసి చట్టాల మీద ఇక్కడ అవగాహన ఎవరికి లేదు. మీకు లేదు, ఎవరికి లేదు, మీకు లేదు కాబట్టి మీతో మాట్లాడిన ఎస్ఐ సిఐ గారు కూడా లేదంటారా? సిఐ గారు చెప్తాను స్వామి. నిత్యం వాళ్ళు చట్టాలని వాళ్ళు చదువుకొని వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు, సరే నాకు చట్టాల మీద అవగాహన లేదనుకుందాం. వినండి స్వామి 154 సిఆర్పిసి గురించి మీరు వినుండకపోవచ్చు కదా. కాగ్నైజబుల్ అఫెన్స్ పోలీస్ స్టేషన్కి వస్తే ఎలా వ్యవహరించాలో చెప్తుందండి. దీని తీర్పు 2012లో కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఇచ్చిందండి, లలిత్ కుమారి వర్సెస్ యూపీ గవర్నమెంట్ కేసులో. మరి 154 సిఆర్పిసి మీద 20 హైకోర్టులు 20 రకాల తీర్పులు, సుప్రీంకోర్టు 10 బెంచ్లు 10 రకాల తీర్పులు ఇస్తే కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఏర్పాటు చేసి దాని మీద తీర్పు మళ్ళీ 2012లో వచ్చిందండి. అది చెబుతుంది 43 సిఆర్పిసి అంటే కాగ్నిజబుల్ అఫెన్స్ మీరు ఎలా వ్యవహరించాలి, నాన్ కాగ్నిజబుల్ ఎలా వ్యవహరించాలి చెప్తుందండి. ఇదే విషయాన్ని ఆయనకు కూడా చెప్పా, ఎవరికి? ఆ సిఐ గారికి కూడా చెప్పాను. అఫెన్స్ కాగ్నిజబులో నాన్ కాగ్నిజబులో మా కళ్ళ ముందు నేరం జరిగినప్పుడు వారిని మేము ఈ సెక్షన్ ప్రకారంగా అదుపులో తీసుకున్నాం. ఏమిటండి తీసుకున్నాం? మా అభియోగం ఏమిటి? ఆ తేతలి గ్రామం తణుకు దగ్గర, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తేతలి గ్రామంలో తణుకు పట్టణం సమీపంలో ఈ పంచాయతీ శాఖ అనుమతి లేకుండానే అక్రమంగా గోవధశాల ఏదైతే రన్ చేస్తున్నారో దానికి అబిట్మెంట్ ఈవిడిదే కారణం అని అభియోగం రాసి సంతకం పెట్టి ఇచ్చి వచ్చాం. ఒకవేళ మా పక్కనే తప్పు ఉంటే, మేము ఇచ్చిన ఫిర్యాదు తప్పు అయితే మా మీద కూడా చర్య తీసుకోవచ్చండి. కానీ ఎప్పుడు ఇది? మేము ఇచ్చిన ఫిర్యాదును వాళ్ళు కట్టి విచారణ జరిపి వీడు తప్పుడు కంప్లైంట్ ఇచ్చాడు, దురుద్దేశంగా ఇచ్చాడు అంటే మా మీద చర్య తీసుకోమని చెప్పానండి. కానీ ఏ ప్రకారంగా మీరు అరెస్ట్ చేస్తారనే ప్రశ్న అనేది తప్పు, మీ తప్పు. ఎందుకంటే 43 సిఆర్పిసి ప్రకారంగా మేము అరెస్ట్ చేశాం అని చెప్పాం. 43 సిఆర్పిసి ఏమిటి అనేది మీరు చదవండి, గూగుల్ చేయండి. నేను రాసేనా? ఇంకొకటి ఇక్కడ కైండ్లీ అలమిటీ సార్ 43 సిఆర్పిసి నేను రాసేనా? 41 ఏంటి మరి? దీనికి 41 ఫస్ట్ నోటీస్ ఇవ్వాల్సి వస్తుందా మీరు? 41 సిఆర్పిసి అనేది పోలీసుల పవర్ అండి. 44 సిఆర్పిసి కలెక్టర్ పవరు, 43 సిఆర్పిసి సామాన్యుడి పవరు, సామాన్య వ్యక్తి పవరు. ఇప్పుడు ఇక్కడ నేను ఏదో నేరం చేశాను అనుకోండి, ఇక్కడ నేను పోలీసుల దగ్గర మీరు వదిలేస్తారా నన్ను? పట్టుకోరా మీరు నన్ను? ఆ 43 సిఆర్పిసి మీకు అలాంటి హక్కు ఇచ్చిందండి. అది కొత్త చట్టం బిఎన్ఎస్ 40 అని వచ్చింది. ఇప్పుడు మీరు లా చేశారండి? లా చదువుకోలేదు స్వామి, కానీ నేను మొన్న రిమాండ్ అయిన తర్వాత ఒక పేపర్లో కూడా ఒక వార్త వచ్చిందండి. అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా లైంగిక వేధింపుల కేసు ఒకటి ఎదుర్కొన్నాడు వీర్రాఘవ. నేను అదే అడగబోతున్నాను మిమ్మల్ని. ఎందుకంటే యాక్చువల్గా ఏంటంటే అది ఇంకొక 2 మీ మీద కేసు అభియోగాలు ఉన్నాయి, దీని తర్వాత అది అడుగుదాం అనుకున్నాను. అయితే ఒక అమ్మాయి విషయంలో, ఈవిటీజింగ్ విషయంలోనే ఇందులో మీ మీద కేసు అయినట్టుగా. మరి ఆవిడ అమ్మాయో అమ్మమ్మో తెలియదు కానీ సోషల్ మీడియాలో కూడా వచ్చింది. సిసి నెంబర్ 275 ఆఫ్ 2016 సెకండ్ ఏసీఎంఎం కోర్ట్ నాంపల్లి, ఎఫ్ఐఆర్ నెంబర్ 81 2015 అబిడ్స్ పోలీస్ స్టేషన్. కెమెరా ముందు చెప్తున్నాను కదండి. నాకు ఒక అరెస్ట్ వారెంట్ వచ్చిందండి నాంపల్లి కోర్టు నుంచి. అరెస్ట్ వారెంట్ వచ్చిన తర్వాత కానిస్టేబుల్ చెప్పి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇలా పేపర్స్ అన్నీ తీసుకుని రీకాల్ పిటిషన్ నేనే ఫైల్ చేశానండి. ఆ రీకాల్ పిటిషన్ మీకు ఇప్పుడు కూడా దొరుకుతుందండి. రీకాల్ పిటిషన్ ఏం రాసింది తెలుసానండి?
the judge of this honorable court failed to apply his judicial mind and he might be issued NBW against accused number 2 herein అని రాశానండి. ఓకే. ఈ జడ్జి సరిగ్గా తలకాయ పెట్టకపోవటం వల్ల, జ్యుడిషియల్ మైండ్ ఉపయోగించకపోవటం వల్ల నా మీద NBW ఇచ్చాడు. ఆయన తలకాయ పెట్టుంటే, తలకాయ వాడుంటే అరెస్ట్ వారెంట్ ఇవ్వడు. ఎందుకంటే 164 CRPC స్టేట్మెంట్ని కానీ, 154 ఇచ్చిన ఫిర్యాదుని కానీ, 161లో స్టేట్మెంట్ కానీ దేన్ని పరిగణలో తీసుకోకుండా కళ్ళు మూసుకుని ఇచ్చేసాడు. ఒక మిషన్ కింద ఇచ్చాడు ఈయన. కాబట్టి షుడ్ బి రీకాల్డ్ ఫోర్త్ విత్ అని చెప్పేసి ప్రేయర్ రాశానండి. 14% ఫైల్ చేసినాను రీకాల్ పిటిషన్. నేను ఆర్గ్యుమెంట్ చెప్పాను, రీకాల్ అయింది. ఆ కేసు నేను గెలిచాను. కేసు కొట్టేశారండి. ఆ కేసు ఎవరైతే విక్టిమ్, అలీజ్డ్ విక్టిమ్ డిఫాక్టో కంప్లైంట్ ఉన్నారో ఆవిడ పేరు భ్రమరాం బాట్ అండి. ఆవిడ అంటే అమ్మాయో అమ్మమ్మో తెలియదు కానీ ఒక భ్రమరాం అని ఆవిడని పెట్టారు. కంప్లైంట్ ఎందుకు చేశారండి? కంప్లీట్ చేస్తున్నాను స్వామి. ఇప్పుడు రీకాల్ పిటిషన్ వచ్చే సమయానికి ఒక జడ్జి ఉన్నారు, రీకాల్ చేశారు, ఆర్గ్యుమెంట్ జరిగింది, అయిపోయింది. ట్రయల్కి వచ్చేప్పుడు వేరే జడ్జి ఉన్నారండి. ఓకే. నేను తెలుసా అంటే నేను ఎవరో తెలియదటండి ఆవిడకి. ఎవరండి? నేను ఎవరో తెలియదటండి. జడ్జి గారు వెంటనే కేసు కొట్టేస్తానన్నారు. CC నెంబర్ 275 ఆఫ్ 2016 సెకండ్ ACMM కోర్ట్ నాంపల్లి. అడ్వకేట్ని పెట్టుకోకుండా నేనే వాదించి గెలిచిన కేసు అండి అది. కేసు కొట్టేస్తాను, మీరు ఎవరో తెలియదటండి. A1 చనిపోయారు, మీరు A2 ఇంక కేసే కొట్టేస్తాను. అయ్యో అలా వద్దండి, నేను ఒకసారి గెడ్డంతో ఉంటా, ఒకసారి గెడ్డం లేకుండా ఉంటా, ఒకసారి లావుగా ఉంటా, ఒకసారి సన్నంగా ఉంటాను. టక్కున అట్లా మనం వెంటనే కొట్టేయడం ఎందుకు స్వామి, ఒకసారి నేను క్రాస్ ఎగ్జామ్ చేస్తాను. క్రాస్ ఎగ్జామ్ చేశానండి నేను. ఓకే. అప్పుడు ప్రభాకర్ రెడ్డి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నా మీద సార్ సీట్ వేసిన ఆయన కూడా ఎగ్జామ్ చేశానండి నేను. ఆయన అడిగాను, క్రాస్ ఎగ్జామ్ చేసినప్పుడు అడిగాను నేను, అయ్యా మరి దీంట్లో ఎక్కడా కూడా అలిగేషన్స్ ఏవి A2 మీద లేవు, కానీ మీరు A2 కింద నన్ను ఎందుకు చేర్చారు అని అడిగానంట. సబ్ ఇన్స్పెక్టర్ పేరు ప్రభాకర్ రెడ్డి, అబిడ్స్ PS. ఆయన ఇప్పుడు ఎక్కడారో తెలియదు, మాకు రికార్డ్స్ అయితే ఉంటాయి కదా. ఆయన అన్నారు, లేదండి A1 అనే వ్యక్తి మీ ప్రోత్సాహంతో రేపు అటెంప్ట్ చేశాడు ఆయన. ఆ A1 మీ ప్రోత్సాహంతో కాబట్టి మేము మిమ్మల్ని A2 కింద పెట్టాల్సి వస్తుంది అన్నాడండి ఆయన. అవును, నా ప్రోత్సాహం అండి, నా ప్రోత్సాహంతో రేపు అటెంప్ట్ చేశాను A1 చెప్పాడా మీకు అని అడిగాను. కన్ఫెస్మెంట్ స్టేట్మెంట్ ఆయన ఇచ్చాడా A1 అంటే లేదన్నాడు. ఒకవేళ ఇచ్చాడంటే ఎక్కడో చూపిన అడుగుతాం కదా నేను. పక్కన పెట్టండి. మరి అలీజ్డ్ విక్టిమ్ అలియాస్ డిఫాక్టో కంప్లైనెంట్ ఈ నా మీద రేపు అటెంప్ట్ చేయడానికి కారణం A2 అండి. A1 చాలా మంచి వ్యక్తి కాబట్టి ఇతని ప్రోత్సాహంతో ఆయన అటెంప్ట్ చేశాడని ఆవిడ అన్న మీకు స్టేట్మెంట్ ఇచ్చిందా? లేదండి, ఆవిడ ఇవ్వలేదా? మరి అట్లా ఇవ్వలేదు, సంతోషం. మీరు మా వీరబ్రహ్మం గారిలా, ఎవరు మా కాలజ్ఞాని వీరబ్రహ్మం గారిలా మీరే స్వతహాగా కనిపెట్టి ఈ రేపులకి, మర్డర్లకి, మానభంగాలకి నేనే కారణం అనే విషయం మీరు కనిపెట్టేశారు, చాలా సంతోషం. మరి అబెటర్ అని మీరే అంటున్నారు. అబెట్మెంట్కి పెట్టాల్సిన సెక్షన్ 108, 109 ఉంటుంది కదా, మీరు బాగా చదువుకున్నారు కదా, మీరు ఆ సెక్షన్ పెట్టారా అని అడిగానండి నేను. పెట్టలేదు అన్నాడు ఆయన. మరి అబెట్మెంట్ అని మీరే చెప్తున్నారు, ఆ సెక్షన్ పెట్టలేదని మీరే చెప్తున్నారు. కాబట్టి జడ్జి గారితో, అయ్యా ఒకసారి మనం డిఫర్ చేద్దాం క్రాస్ ఎగ్జామినేషన్ని. అసలు మీరు ఈ నిజమైన ఇన్స్పెక్టర్ నేను అనుకోవట్లేదు, ఏ డూప్లికేట్ సర్టిఫికెట్లో పట్టుకొచ్చి వచ్చాడు అనుకుంటున్నాను నేను. ఫస్ట్ ఈయన సర్టిఫికెట్స్ అన్ని వెరిఫై చేయండి, నిజంగా ఈయన పోలీస్ అకాడమీలో ట్రైన్ అయ్యాడు, ఇలా ముందు వెరిఫై చేస్తాను, నేను ముందుకు వెళ్తాను నేను అని చెప్పేసి అనటం జరిగింది అనుకోండి. ఆయన ఓపెన్ కోర్టులోనే క్షమాపణ చెప్పాడు, అది వేరే విషయం. ఆయన జడ్జి గారు మీరే కేసు కొట్లాడుకొని మీరే క్లోజ్ చేస్తారు. ఇప్పుడు కూడా ఏమిటంటే మీకు CC నెంబర్ 275 ఆఫ్ 2016 సెకండ్ ACMM కోర్ట్ నాంపల్లి చెప్పాను కదండి అయ్యా. అబిడ్స్ పోలీస్ స్టేషన్ FIR నెంబర్ 81 2015. ఇప్పుడు కూడా ఆ కేసు ఏమన్నా నిరూపించడం కోసం అప్పీల్ వేస్తే వేయండి, మళ్ళీ నేనే వస్తాను ఆర్గ్యుమెంట్కి. అయ్యా భీమవరంలో వేసినటువంటి కేసు పరిస్థితి ఏంటి ఇప్పుడు? అదే ఇప్పుడు తణుకు దగ్గర చెప్పారు కదా ఇష్యూ. తణుకు దగ్గర ఏదైతే అక్రమ పశు వధశాల అనుమతి లేకుండా రన్ అవుతుందో, పంచాయతీ అనుమతి లేకుండా అక్కడ 500-600 కుటుంబాలు ఇబ్బంది పడుతున్నారు. ఇది సుమారు 3-4 సంవత్సరాల నుంచి ఈ ఫ్యాక్టరీ క్లోజ్ అయి ఉందండి. మొన్న ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మారిన వెంటనే, చాలా మందికి తెలియదండి ఏమిటండి, చాలా మందికి తెలియదు, కూటమి ప్రభుత్వం మారిన తర్వాత 2 నెలలకో 3 నెలలకో ఆయన ఈ పశువధ మళ్ళీ తిరిగి మొదలు పెట్టాడండి ఆయన. ఈ విషయం మా దృష్టికి రాగానే అవి అయ్యో మరి కలెక్టర్ గారికి ఫిర్యాదు ఇచ్చాను, కలెక్టర్కి ఇచ్చాను, మొత్తం అన్ని కాపీలు చూపించారండి. ఆ తర్వాత కలెక్టర్ గారికి చెప్పి, అయ్యా మరి అంతా మీదే తప్పండి, మిమ్మల్ని అదుపులో తీసుకుంటున్నాం అని చెప్పి అక్కడ పోలీసులకు అప్పచెప్పి వచ్చాము. ఆ కేసు కాగ్నిజబుల్ అఫెన్స్ అయినా వాళ్ళు FIR చేయాలి, నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అయినా వారు FIR చేయాలి. మా FIRలో మేము ఇచ్చిన కంప్లైంట్లో కంటెంట్స్ ఏమైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా వారు FIR చేయాలి. 197 CRPC అనేది కానీ 218 BNSS కానీ
క్రిమినల్ కేసుల్లో కలెక్టర్ని, జడ్జిల్ని, పోలీసుల్ని కాపాడమని చెప్పట్లేదు కాబట్టి వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయాలి. వారు ఎఫ్ఐఆర్ సహజంగా చేయరండి. ఎవరన్నా చిన్నవాళ్ళ మీద చేయమంటే చేస్తారు, పెద్దవాళ్ళ మీద, డబ్బున్న వాళ్ళ మీద, అధికారులను చేయమంటే చేయరు. దాని ప్రకారంగా కూడా వారు చెయ్యకపోతే చెయ్యని పోలీసుల మీద కూడా 218 BNSS ప్రయోగించమని ఆ లోకల్ ప్రభుత్వం మీద కూడా మేము ఒత్తిడి తీసుకొచ్చి ప్రయత్నం చేస్తాం వాళ్ళు చెయ్యకపోతే. మనకి ఇప్పుడు మీరు ఇన్ని చట్టాలు తెలిసిన వాళ్ళు, చట్టంలో ఉన్నటువంటి లుసుగులు తెలిసిన వాళ్ళు, సెక్షన్లు తెలిసిన వాళ్ళు, మన దేవాలయాల వ్యవస్థలో కానీ, మన మత మార్పిడి వ్యవస్థలో కానీ చాలామంది దేవీ దేవతను తిడుతూ ఉన్నారు, తర్వాత కించపరుస్తూ ఉన్నారు, తర్వాత దేవాలయ భూములు అన్యక్రాంతం అవుతూ ఉన్నాయి. ఇట్లా చాలా రకాలుగా మనం ఎదుర్కొంటూ ఉన్నాం ఆ సమస్యలన్నింటి కూడా. నేనేమంటానంటే మీ యొక్క జ్ఞానాన్ని అంతా కూడా ఇలాంటి పోరాటాలకు వాడడం వల్ల ఇప్పుడు కొన్ని విషయంలో మీరు చెప్పారు, జడ్జిని కూడా మనము అరెస్ట్ చేయించవచ్చు అని చెప్పారు, పోలీస్ వ్యవస్థ మీద కూడా మనము అరెస్ట్ చేయించవచ్చు అని చెప్పారు. కాబట్టి ఒక సామాన్యుడికి తెలిసేలాగా మనము చైతన్యపరిస్తే బాగుంటుందన్న ఒక ఆలోచన ఎందుకు రావట్లేదు మీకు? స్వామి, ఇక్కడ మీరు చాలా స్పష్టంగా అడిగారు, నేను స్పష్టంగా చెప్తాను స్వామి. మన దేవాలయాలు అన్యాక్రాంతం అయిపోయినా, మన దేవీ దేవతలను అవమానించిన, మనల్ని అవమానించిన ప్రత్యర్థులు ఒక ప్రణాళికతో చక్కగా వాళ్ళకు మంచి ప్రణాళిక వేసుకుని వారి మత విస్తరణ కోసం ఒక బోధనతో ముందుకెళ్తున్నారండి. వారి యొక్క ప్రార్థనా మందిరాల్లో వారి మత గురువులు కూడా చక్కగా బోధిస్తున్నారు వాళ్ళకి. కానీ దీన్ని ఎదుర్కోవడం కోసం కానీ, మనం విస్తరించుకోవడం కోసం కానీ మన మత పెద్దలు, మఠాలు, పీఠాలు కానివ్వండి, లేకపోతే అర్చక పురోహిత వ్యవస్థ కానీ అంత స్థాయిలో ఎదుర్కొనే స్థాయిలో ఇక్కడ బోధన జరగట్లేదనేది నా అభిప్రాయం. ఇంకా మనం సామాన్యులకి వెళ్ళి 100 మందికి 100 చెప్పినా వారికి అర్థం అవ్వచ్చు, కాకపోవచ్చు. దైవీ హేషా గుణమయి మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. ఈ మాయ దాటి సామాన్యుడు రాలేకపోవచ్చు. సామాన్యులకు మనం వారిని చైతన్యపరచాలని పోరాటంతో ఈ అన్యమతస్థుల మీద ఎంత పోరాటం చేసినా మనకు పెద్ద ఉపయోగం ఉండదు. వాళ్ళు అంతకంతా విస్తరించుకుంటూ వెళ్ళిపోతారండి. కానీ ఇక్కడ మిమ్మల్ని ఆపుతున్నాను, ఎందుకంటే నేను మొన్నటికి మొన్న ఒక అజయ్ పాస్టర్ మీద కేసు పెట్టాడు. కేసు పెట్టడం వల్ల అతన్ని అరెస్ట్ చేసి లోపలేశారు. ఇప్పుడు పాస్టర్ వ్యవస్థలు కూడా హిందూ సంఘాలతో కానీ ఎవరైనా హేట్ చేసి మాట్లాడితే వాళ్ళు కానీ కూడా వాళ్ళతో చర్చలకు వస్తున్నారు. అంటే మార్పు అనేది మొదలైనట్టుగా మాకు కనబడతా ఉంది. నేనేమంటానంటే మనం కట్టడి చేస్తున్నప్పుడు గతంలో హనీ జాన్సన్ అనే వ్యక్తి పాస్టరు నానా బూతులు తిట్టాడు, అతని మీద కేసు పెట్టారు. కేసు పెడితే తీసుకొచ్చి లోపలేశారు. అతను అక్కడ ఆగిపోయాడు, బూతు తిట్టట్లేదు అంటే తిడితే కేసులు అవుతున్నాయి, ఆ భయం వాడికి వచ్చింది. నెక్స్ట్ ఇంకోటి అజయ్ పాస్టర్ అంటే వాడు కూడా అతను కూడా కేసు పెట్టాం, వాడు కూడా ఆగిపోయాడు. అంటే తిట్టడం ఆపాడు, చట్టపరంగా పోరాడతాం అంటున్నాడు, అంటే పందా మార్చాడు. నేనేమంటానంటే ఏదైతే మనము ఇలాంటి కొంతమందిని టార్గెట్ చేస్తే మత మార్పులు ఆపే అవకాశం ఉంటుంది కదా. చట్టాలు క్షుణ్ణంగా తెలిస్తే అరెస్ట్ చేస్తున్నాం, కేసులు పెడుతున్నాం. ఇప్పుడు మీరు చేస్తున్నట్టే కొంతమంది వ్యవస్థలు వారి శక్తి మేరకు పనిచేస్తున్నారండి. కానీ మూలం ఇవన్నిటికీ మూలం ఏమై ఉంది? అవును, ఉదాహరణకి మన భారతదేశ వ్యాప్తంగా దేవాలయాల భూములు, గోచార భూములు, అన్యాక్రాంతమైన భూములు సుమారు 1 కోటి ఎకరాలు ఉంటాయండి. ఎన్ని? 1 కోటి ఎకరాల పైన ఉంటాయండి. 1 కోటి ఎకరాల పైన ఉంటాయి. గతంలో గోచార భూములే. గోచార భూములు నేను చెప్పేది 1 కోటి ఎకరాల పైనే ఉంటాయండి. రెండవది భారత రాజ్యాంగం ఆర్టికల్ 25 నుంచి ఆర్టికల్ 30 దాకా ఉండేటువంటి అవకతవకలు అసలు చెప్తే కూడా మనకు వామిటింగ్ అవుతుందండి, వాంతులు వస్తాయి మనకి. అంత దరిద్రంగా ఉన్నాయి ఆర్టికల్స్ పెట్టి ఉంచారు. నా మాట కూడా కాదు, ఒక రిటైర్డ్ సిబిఐ డైరెక్టర్ ఎం నాగేశ్వరరావు గారు అని రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసరు, ఆయన వీడియోస్ అవి మీకు దొరుకుతాయి యూట్యూబ్లో, మీరు చూడండి. ఈ దేవాలయాల వ్యవస్థ కానీ లేకపోతే మన సంప్రదాయాలు కానీ ఈ ఆర్టికల్ 25 నుంచి ఆర్టికల్ 30 పైన ఆధారపడి ఉన్నాయి. అవి అమెండ్మెంట్ జరగకపోతే వచ్చే ప్రమాదం ఏమిటి అని చక్కగా వాళ్ళు ఎంతో పరిశోధన చేసి పెట్టి ఉంచారు పెద్దలు. మీకు అవకాశం ఉన్నప్పుడు మీరు చూడండి. అయితే నేనేమంటున్నాను స్వామి అంటే, ఇప్పుడు మనకి రేపు ఉదయం అలా ఇక్కడికి ఏదో ఇబ్బంది జరిగింది, 1000 మంది హిందువులు రమ్మంటే వస్తారండి? వస్తారా? చూడండి, చైతన్యం వచ్చే అవకాశం కూడా ఉంది కదా. తెలియదు. రేపు ఉదయం ఇక్కడికి అన్ని మతస్థులు ఏమిటండి 1,00,000 మంది కావాలంటే వాళ్ళు సిద్ధంగా ఉన్నారు రావడానికి. ఎన్ని గంటల సమయం చెప్పండి మీరు? అన్ని గంటలు కేవలం భాగ్యనగరం నుంచి గ్యాదరే రాగలుగుతారండి వాళ్ళు. మీకు అర్థమైందా స్వామి? కారణం ఏమిటంటే వారి ప్రార్థనా మందిరాల్లో వారికి అలాంటి బోధన జరుగుతుంది.
మన ప్రార్థనా మందిరాల్లో మన ఆలయానికి వెళ్తే ఏదో దండం పెట్టుకు వచ్చేది మనకి ఎలాంటి బోధన లేదు. చేస్తే బోధనలు కూడా అబ్బాయిలు వస్తే లుంగి కట్టుకోండి, అమ్మాయిలు వస్తే లంగా కట్టు, ఈ బోధనలు తప్పించి ఏమిటి స్వామి ఇలాంటి బోధనలు తప్పించి నాయన మీరు అందరూ శరీర సుఖం కోసం గుడికి రావద్దు. రాముడు కానీ, కృష్ణుడు కానీ, శివుడు కానీ, దుర్గమ్మ కానీ, వినాయకుడు కానీ, కుమారస్వామి కానీ వారు శరీర సుఖాల కోసం జీవితం ఎప్పుడూ కొనసాగించలేదు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసమే పనిచేశారు. ఏమిటండి వాళ్ళ ధ్యేయమే అది. మీలో వచ్చి ఒక 1000 మంది నెలకు వస్తే 1000 మందిలో క్షాత్రం కలిగి ధర్మస్థాపన కోసం నేను ప్రాణం ఇవ్వడానికి తీయడానికి సిద్ధమనే వ్యక్తి ఒకళ్ళు వస్తే మీ పోషణ మేము చూసుకుంటాం, ఈ ఊరు చూసుకుంటుంది అనేటువంటి బోధన మన ఆలయాల్లో కూడా జరిగితే మనం కూడా కనీసం ఊరికి ఒక సైనికుడు ఫుల్ టైమర్ వస్తే 27,000 మంది అయితే అలా దేశవ్యాప్తంగా 6 లక్షల మంది సైన్యం మనం అయితే అక్కడి నుంచి మీరు అనేటువంటి ప్రక్రియ అంతా మొదలవుతుంది. అయ్యా మీ జిల్లాలో ఒక డిస్ట్రిక్ట్ న్యాయమూర్తిగా మీరు ఉన్నారు. మీ జిల్లా పరిధిలో 2 లక్షల ఎకరాల భూమిలో 1,00,000 ఎకరాల భూములు అన్యాక్రాంతం అయిపోయి స్టే మీరే ఇచ్చున్నారు. ఈ కేసుని మీరు డిస్పోజ్ చేయకపోతే ఇదిగో మీ మీద మేము 218 BNSSని మేము ప్రయోగిస్తాం అయ్యా, లేకపోతే మీ మీద 43 CRPC కొత్త చట్టం BNSS 40 మేము ప్రయోగిస్తాం అని చెప్పే వ్యవస్థ ఇది అవుతుంది స్వామి. ఓకే, మీకు అంటే మీ టార్గెట్ ఏంటంటే రామరాజ్యం పేరుతో ఇలాంటి సైనికుడిని చేయాలనే ఉద్దేశం మీది. అంటే రామరాజ్యం పేరు కాకపోతే కృష్ణరాజ్యం పెట్టుకోండి. అదే నేనేమంటానండి, రామరాజ్యం కాకపోతే రాజ్యం పెట్టుకోండి, శివుడు రాజ్యం పెట్టుకోండి. రఘువీరెడ్డి గారు నేనేమంటానంటే ఇక్కడ 100 సంవత్సరాల నుంచి RSS పనిచేస్తుంది, 60-50 సంవత్సరాల నుంచి VHP పనిచేస్తుంది, తర్వాత మిగతా హిందూ సంస్థలు కూడా పనిచేస్తూ ఉన్నాయి. వీళ్ళంతా కూడా చైతన్యం హిందువుల్లో తీసుకురాలేదంటారా? స్వామి మీరు చెప్పే సంస్థల్లో నేను ఎక్కడా పని చేయలేదు కాబట్టి వాటి గురించి చెప్పే అర్హత అయితే నాకు లేదు. కానీ నేను ఒక సామాన్య పౌరుడిగా నేను తిరుగుతున్నప్పుడు ఇవాళ దేశ ప్రధాని RSS నుంచి వచ్చారని చెప్తా ఉన్నారండి. సరే, కొంతమంది సీఎంలు కూడా RSS నుంచి వచ్చారని చెప్తున్నాను స్వామి. మీరు అడిగిన ప్రశ్న సమాధానం కాదు, కానీ మిమ్మల్ని ఒక మాట అడుగుతాను నేను. చెప్పండి. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరుగుతుందా న్యాయస్థానాల్లో? ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను ప్రశ్న. అదే జరుగుతుంది అనుకుంటున్నాం. ఎందుకంటే అంటే మాకు తెలిసిన దాంట్లో ఇప్పుడు సరే ఒక మాట జరిగితే చెప్పండి. 15 నిమిషాలు పోలీసులు కళ్ళు మూసుకుంటే హిందువులందరినీ చంపేస్తాను అన్నవాడికి శిక్ష పడిందా? సాక్ష్యాధారం లేకుండా పోయినాయి కదా. మాట్లాడిన స్పీచే ఉంది కదండి సాక్ష్యం. అది ఎవిడెన్స్ కాదు కదా మీకు. అంటే మీకు చట్టంలో ఉన్న రుసుకులు మీకు తెలిసినవే. అలా కాదండి, ఇప్పుడు మనం మర్డర్ చేస్తున్నప్పుడు కూడా నేను మర్డర్ చేశానన్నా కానీ సాక్ష్యం కావాల్సి వస్తుంది కదా. సరే సరే అది తప్పు కాదండి, అంతే కదా, తప్పు కాదండి, సాక్ష్యం కావాలి, దానికి కూడా సాక్ష్యం కావాలి కాదండి. నేను మాట్లాడిన మాట కూడా సాక్ష్యం కావాలండి. వీడియో లైవే ఉంది, కేసు పెట్టారు, కేసు పెట్టిన వ్యక్తిని డిఫాక్టో కంప్లైంట్ అంటారు. ఛార్జ్ షీట్ సాక్ష్యం లేకుండా ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారా? 173 CRPCలో సాక్ష్యం లేకుండా ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారా? న్యాయ వ్యవస్థలో ఎక్కడ ఛార్జ్ షీట్ ఫైల్ అయింది ఏమిటండి, ఛార్జ్ షీట్ ఫైల్ అయింది, ఇది నేరం కాదని జడ్జి కొట్టేశాడు. నేను అదే అంటున్నాను, న్యాయ వ్యవస్థలో ఎక్కడ లుసుగులు ఉన్నాయి అంటున్నాను. మీకు చెప్పాం కదండి, దే ఆర్ యాక్టింగ్ విత్ అన్బ్రైడల్డ్ పవర్స్. ఓకే, సల్మాన్ ఖాన్ లాంటి వ్యక్తి కింద కోర్టులో అనేక సంవత్సరాలు తిరిగి అతని శిక్ష పడిన తర్వాత హైకోర్టు స్టేజ్ కొట్టేసిందండి. అవును, మీకు ఇందాకే చెప్పాను కదా. ఇప్పుడు మీరు ఒక IPS IAS సబ్ ఇన్స్పెక్టర్ లేకపోతే ఒక కానిస్టేబుల్ అవ్వాలంటే కష్టపడాలి మీరు. మీరు హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జి అవ్వాలా మీరు? ఒక CM PM లేకపోతే కొలిజియం వ్యవస్థ. ఈ రవీంద్ర అనే వ్యక్తి నేను కూర్చోమంటే కూర్చుంటాడో, నుంచోమంటే నుంచుంటాడు అనే నమ్మకం మీరు వాళ్ళకి కల్పిస్తే మీరు హైకోర్టు జడ్జి అయిపోతారండి. ఇలా జరగలేదంటారా? అంటే న్యాయస్థానాన్ని కూడా రాజకీయం ఆడిస్తుంది అంటారు. అదేంటండి, ఇది ఒక పార్టీ అంటలేదండి, గడిచిన 75-80 సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుందండి. ఓకే, ఇప్పుడు మొన్నటికి మనం చూసుకుంటే రామాలయం విషయం కూడా మనకి రామాలయం నిర్మాణం విషయంలో రామజన్మభూమి దాంట్లో ఎవిడెన్స్ అడిగింది కోర్టు, మీకు ఏం ఆధారాలు ఉన్నాయి ఇన్ రిటర్న్ అని అడిగారు. అదే వక్ఫ్ బోర్డు చట్టంలో అడగట్లేదండి. కారణం ఏమిటంటే స్వామి, వారు వ్యవస్థీకృతమై ఉన్నారండి. ఇక్కడ ఏదైనా గొడవ వచ్చిందనుకోండి, వాళ్ళు ఒక్కళ్ళే ఉన్న 10 నిమిషాల్లో అరగంటలో 100 మంది 1000 మంది వచ్చేస్తారు. మనకేమన్నా మన బంధువులు మన సోదరులు గొడవలో వెళ్ళుకున్నారనుకోండి, మనమే పక్కన వెళ్ళిపోతే గొడవ మనకి ఎందుకంటే. హిందువులు ఐకమత్యం లేదంటారు. లేదండి, ఐకమత్యం హిందువుల్ని ఐకమత్యం చేయాల్సిన దేవాలయాలు అర్చకులు ఆ పని మానేశారండి, అంతే. వీర్రాఘవరెడ్డి గారు, అయ్యా మీరు ఎంతసేపు దేవాలయాన్ని అర్చకుడిని టార్గెట్ చేస్తూ ఉన్నారు కదా, ఈ అర్చక వ్యవస్థ ఎంతవరకు మన ఈ సమాజంలో మీరు చెప్పిన ఉద్దేశాన్ని తీసుకెళ్ళలేదు కదా. ఒక్క
పై స్థాయిలో ఉన్నటువంటి బోధకులు, ఇప్పుడు ప్రవచనకారులు ఉన్నారు, స్వామీజీలు ఉన్నారు, వారు చెప్తే వందల మంది, వేల మందికి వెళ్తుంది కదా, అలాంటి వాళ్ళు ఎందుకు చెప్పట్లేదు అంటారు? ఇది అందరి బాధ్యత అండి. ఇది ఒక్క అర్చక పురోహితులు మాత్రమే చేయాలి, వాళ్ళు చేయొద్దని మేము అంటలేదండి. ఇప్పుడు 27,800 గ్రామాల్లో మనకు ఎలా అయితే ఆలయాలు, అక్కడ అర్చక పురోహిత వ్యవస్థ ఉందో, అలాగే మనకు ఉండేటువంటి మఠాలో పీఠాలు ప్రవచనకారులు కూడా, వీరు కూడా అధ్యయనంతో కూడిన అధ్యాపనం చేయాలి. ఏం చేయాలి స్వామి? అధ్యయనం చేసి అధ్యాపనం చేయాలి. ఉదాహరణకి, తెలియని నటవిట శూద్రులవనితలు స్వవచమౌటకు పదిశించి సంతసిల్లి స్వరలయంబుల రుంగకనే శిలత్ములై సుభక్తులకు సమానమను దుడుకూగల నన్నే దొర కొడుకు బ్రోచుర. లక్షల మంది వస్తున్నారండి వీళ్ళ ప్రవచనాలు వినడానికి. ఈ మఠాధిపతులు, పీఠాధిపతులు వారు ఏమన్నా చెప్తుంటే వినటం కోసం లక్షల్లోనో, వేలల్లోనో, వందల్లోనో జనం వస్తున్నారు. వచ్చినప్పుడు వీరు కూడా మనం ఇలా బొట్టు పెట్టుకోండి, లేకపోతే ఇలా చీర కట్టుకోండి, లేకపోతే మన ధర్మం ఇది, రాముడు ఇలాగా, కృష్ణుడిలాగా చెప్తున్నారు తప్ప, ఇలాంటి ప్రమాదం ఒకటి పొంచి ఉంది. ఇదిగో మన సంస్కృతిని నాశనం చేయడం కోసం కాశ్మీర్లో ప్రణాళిక వేసుకున్నారు, అది వారు సక్సెస్ అయ్యారు. పాకిస్తాన్లో ప్రణాళిక 1947లో సక్సెస్ అయ్యింది. ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతుంది, అలాగే వెస్ట్ బెంగాల్లో కూడా మనం జరుగుతుంది చూసాం మనం. రేపు పొద్దున్న మన ఇంటి దగ్గర రావడం ఎక్కువ సమయం పట్టదు. ఈ లవ్ జిహాద్ పేరుతో ఈ వర్ణంలో ఉన్న వారిని పెళ్లి చేసుకుంటే ఇంత అమౌంట్ అని చెప్పేసి ఇప్పటికే వారు ఒక ప్రైస్ ట్యాగ్ పెట్టి ఉన్నారు. దానికోసం మనం ఎలా ఎదుర్కోవాలి అనేటువంటి దాని మీద వీరు కూడా అధ్యయనం చేసి అధ్యాపనం చేయాలి. కానీ ఏం జరుగుతుందండి, మఠాల పీఠాలు కూడా ఏం చేస్తున్నారు, రాజకీయ నాయకులు భజన చేస్తున్నారండి. ఉదాహరణకి ఆంధ్ర తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ గారికి ఎవరు గురువు అండి? చిన్నజీఆర్ స్వామి గారు గురువుగా ఉన్నారు. ఈయన మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాట మేము పాడం, దాంట్లో అన్ని ఆంధ్రుల పేర్లే ఉన్నాయి అనే పదాలు ఏవో ఆడారండి. సహజంగా ఏమనుకుంటాము, అది నిజమే, అన్ని దాంట్లో ఆంధ్రుల పేర్లే ఉన్నాయి కాబట్టి ఆయన అలా కేసీఆర్ అలా అన్నారేమో అనుకుంటారు. ఇది సహజంగా మన సామాన్యులు. కానీ చిన్నజీఆర్ స్వామి లాంటి వ్యక్తి, ఆయన జ్ఞానం విజ్ఞానం ఆయనకుంటే, నాయన రుద్రమ్మ, భుజశక్తి, మల్లమ్మ, ప్రతిభక్తి ఈ పేర్లతో పాటు దాంట్లో త్యాగరాజు పేరు కూడా వచ్చింది. సో వీళ్ళందరినీ ఆంధ్రులని అంటున్నారు మీరు. మరి మీకు తెలుసా తెలీదా, శ్రీరామచంద్రమూర్తి కూడా 16 అణాల ఆంధ్రుడే. ఏమిటండి, మనం మాట్లాడుతున్న భాష పేరు తెలుగు కాదు, ఆంధ్రము. యాదగిరిగుట్టలో నృసింహస్వామి కూడా 16 అణాల ఆంధ్రుడు. ఆయన పుట్టింది అహోబిల క్షేత్రంలో. అప్పుడు మరి వాళ్ళందరినీ పూజించడం మానేస్తామా మనం? ఆంధ్రము భాష, మన భాష పేరు ఆంధ్రం కాబట్టి ఆంధ్రం మాట్లాడటం మానేద్దామా మనం? ఇవన్నిటిని మించి సుగ్రీవుడు 4 దిక్కులకి సైన్యాన్ని పంపిస్తున్నప్పుడు దక్షిణం వైపు హనుమంతుడిని, అంగదుడిని పంపినప్పుడు 16 దేశాల పేర్లు చెప్పాడు. మీరు కళింగ, పుండ్ర, పులంది, మలయాళ, కౌశిక, ఆంధ్ర దేశాల్లో వెతకమని చెప్పాడండి ఆయన. ఎవరు? సుగ్రీవుడు హనుమంతుడికి. మరి అప్పుడు ఆ రోజు తెలంగాణ అనే పేరే వాడలేదు ఆయన. కాబట్టి సుగ్రీవుడు కూడా తెలంగాణ ద్రోహ అనేటువంటి బోధన కేసీఆర్కి చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఈ చిన్నజీఆర్ స్వామి గారిదండి. ఈ బోధన చేసాడు ఆయన. మీకు అర్థమైందా స్వామి? ఎవరైతే తెలియదో అమాయకులు ఉంటారో వాళ్ళ దగ్గర కూర్చొని రామాయణం, మహాభారతం ఇవి చేస్తున్నామే. ఆ రామాయణం, మహాభారతంలో పేర్కొనబడిన మన భాషకు సంబంధించినటువంటి అంశాలని నీ శిష్యుడికి బోధించడం మానేసి అమాయకులకు బోధిస్తే ఏం ప్రయోజనం? మీకు అర్థమైందా స్వామి? అందుకని మఠాలో పీఠాలో కూడా మా దగ్గరికి సీఎం వస్తాడు, పిఎం వస్తాడు, ఎంపీ వస్తాడు, ఈ మినిస్టర్ వస్తాడు, ఆ ఎమ్మెల్యే వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, డిఎస్పీలు వస్తారు, ఎస్పీలు వస్తారు, అంబానీ వస్తారు, అదానీ వస్తారు, ఈ గొప్పలు చెప్పుకోవడం తప్పించి ఇది సత్యం, ఇది అసత్యం అని నిర్మోహమాటంగా బోధించేటువంటి లక్షణాన్ని వాళ్ళు ఎప్పుడూ కోల్పోయి ఉన్నారండి. ఇది ఒక్క చిన్నజీఆర్ స్వామి గారనే కాదు, చాలా మఠాలు పీఠాలు ఇలాగే జరుగుతుందండి. ఆశ్రమానికి ఆస్తులు ఎలా పెంచుకోవాలి, మనం ఎలా సస్టైన్ అవ్వాలని చాలా మఠాలు పీఠాలు అలాగే ఉన్నాయి. గుడిలో మెల్ల ఎక్కడైనా కొన్ని మంచి కోసం పనిచేస్తుంటే చేస్తుండొచ్చండి. కానీ మఠాధిపతులు, పీఠాధిపతులు కానీ, అర్చక పురోహితులు కానీ, ప్రవచనకారులు కానీ సత్యాన్ని, భాగవత, రామాయణ, గీతాది శృతి శాస్త్ర పురాణపు మర్మాలని బోధించాల్సిన బాధ్యతను కలిగి ఉన్నారండి. ఈ పనిని వారు చెయ్యకపోయినా ఇప్పుడు పోలీసులకి, కలెక్టర్లకి, ఎంపీలకి, ఎమ్మెల్యేలకి, మినిస్టర్లకి, ఈ జడ్జిలకి యజమానులు ఎవరండి? మనమే.
సెక్షన్ 21 ఐపీసీలో కానీ కొత్త చట్టం బిఎన్ఎస్ సెక్షన్ 2లో కానీ 28లో కానీ మనమే యజమానులు అని చెప్తున్న వారు సర్వెంట్స్ అని చెప్తుందండి. అవునా కదా? అవునండి. ఇప్పుడు వారు తప్పు చేస్తే ప్రశ్నించే హక్కు మనకు ఎలా ఉందో ఈ మఠాధిపతులు, పీఠాధిపతులు, అర్చక పురోహితులు, ప్రవచనకారులు వీరు చేయాల్సిన పని చేయకుండా పని చేస్తే వీరిని ప్రశ్నించే హక్కును కూడా వారి యజమానులుగా మనమే కలిగి ఉన్నాం. భగవద్గీత 18వ అధ్యాయం 17వ శ్లోకం చెప్తుందండి. అయ్యా, యస్య నాహంకృతో భావో బుద్ధిర్యస్య నలిప్యతే హత్వాపి సహిమాన్ లోకాన్న హంతి ననిబధ్యతే. ధర్మస్థాపన కోసం లోకంలో ఎంతమందిని చంపేసినా నేరం కాదని చెప్తుంది భగవద్గీత. అంటే నా ఉద్దేశం అందరం చంపేద్దాను కాదండి. అంటే అట్లాంటి అధికారాలు కూడా భగవద్గీత ఇచ్చి ఉందండి. ఈ బోధించడం మానేసి మనం భగవద్గీత అంటే ఇంట్లో కూర్చొని పూజ చేసుకోండి, ఇదే నేర్పిస్తున్నాను స్వామి. పూర్వాభ్యాసేన తేనైవహరైతే వ్యవసోపి సహ జిజ్ఞాసరూపి యోగేశ శబ్ద బ్రహ్మాతి వర్తతే. మన పూర్వజన అభ్యాసం ఏమిటి? దీని మీద కూడా అధ్యయనంతో కూడిన అధ్యాపనం జరిగే రోజులు వస్తాయని కోరుకుంటున్నాం స్వామి. ఓకే, చివరిగా ఒక ప్రశ్న అండి. అయ్యా, ఏదైతే ఇప్పుడు మీరు ఎంతసేపు ఇప్పుడు చెప్పడం ఏంటంటే అర్చక వ్యవస్థ మరియు స్వామీజీల వ్యవస్థ, సాధు సంతుల వ్యవస్థ కూడా మన హిందుత్వంలో చైతన్యం కల్పించాల్సిన అవకాశం ఎంతైనా ఉందని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. అంతే స్వామి, అంతే. అయితే ఇక్కడ ఏదైతే మనం చదువుకుంటున్నామో అంటే మనకున్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పు రావాలనేటువంటి ఇక్కడ మీరు ఇంతవరకు ఇక్కడ కూడా మనం మాట్లాడలేదు. కాబట్టి నేనేమంటానంటే ఈ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ మారితే ఉన్నటువంటి మొత్తం సిస్టమ్ మారుతుందనే ఒక ఉద్దేశం ఏం లేదా మీకు? సదృశం చేష్టతే స్వస్య ప్రకృతిర్జ్ఞానవానపి ప్రకృతి యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. ఎలాంటి దుర్గుణాలతో నేను జన్మించున్నానో ఆ దుర్గుణాలను అనుసరించే నా ప్రవర్తన ఉంటుంది. ఎవరు ఏ గుణాలను అనుసరించి వారు జన్మ తీసుకున్నారో వారి గుణాలను అనుసరించే వారి ప్రవర్తన ఉంటుంది అని భగవద్గీత నేను చెప్పట్లేదండి. ఎంత చదువు, ఏ చదువు చదువుకున్నా చెడ్డవాడు చెడ్డ పనే చేస్తాడు. రావణాసురుడు ఎన్ని వేదాలు చదువుకున్నా చెడ్డ పనులు చేసినట్టు ఇక్కడ ఎడ్యుకేషన్ వ్యవస్థ మారిపోతేనని కాదండి. ఇక్కడ ఏదైతే భగవద్గీత 18వ అధ్యాయం 42వ శ్లోకంలో బ్రాహ్మణ లక్షణాలు కలిగిన వారు ఆ పని చేయటం మొదలుపెట్టి వారు, క్షాత్రం కలిగిన వారు క్షాత్ర ధర్మాన్ని, ఈ వర్ణ వ్యవస్థను మళ్ళీ పాటించడం మొదలు పెడితేనే, చాతుర్వర్ణ వ్యవస్థ అనేది మళ్ళీ తిరిగి వస్తేనే మనకు బాగుంటుంది తప్ప ఏమండి నాకు ఉద్యోగాలు కావాలి, వాళ్ళకు ఉద్యోగాలు కావాలి, నా కుటుంబం సంతోషంగా బతికేయాలి, నా పిల్లలు బాగా బతికేయాలి, నా శరీర సుఖాల కోసమే నా బ్రతుకు అని ఇచ్చేటువంటి నేర్పేటువంటిది ఏది కూడా విద్య కాదండి. తన మదిని భూమిని సౌఖ్యపు జీవనమే అనుచు సదా దినములు గడిపే తెలియని నటవిట శూద్రుల వనితలు స్వవచమౌటకు పదిశించి సంతసిల్లి స్వరలయంబుల రుంగకని శిలత్ములై సుభక్తులకు సమానమను. ఈ కొద్ది గొప్ప మనకి స్వరహాంధ్రం అనే గ్రంథం ద్వారా ఎంతో విద్య అందుబాటులో ఉందండి. కానీ చదువుకునే తీరిక జనానికి ఎందుకు లేదంటే నేను చదువుకోవాలి, పక్కోళ్ళకి ఏదో ఉద్యోగం సంపాదించాలి, వ్యాపారం చేయాలి, డబ్బు సంపాదించాలి, లేకపోతే 4 కార్లు అనుకోవాలి, 4 బిల్డింగ్లు కట్టుకోవాలి, లేకపోతే బంగారం ఇసి తిరగాలి. ఈ కోరికలు అనేవి అన్నీ కప్పేసి ఉన్నాయి స్వామి. ఎడ్యుకేషన్ వ్యవస్థ కంటే ముందే ఈ మన చాతుర్వర్ణ వ్యవస్థ ఏదైతే మళ్ళీ తిరిగి మొదలవుతుందో ఇంతకంటే కొంచెం బెటర్గా ఉంటామని అనుకుంటున్నామండి. అంతే స్వామి. చాలా సంతోషం అండి. ఈరోజు మనము వీరరాఘవరెడ్డి గారి ఈ యొక్క చర్చా వేదిక వల్ల కొత్త విషయాలు కొన్ని తెలుసుకున్నట్టుగా కనపడుతూ ఉంది. అలాగే హిందువులు తాము అన్ని రంగాల్లో ఆలోచిస్తూ భగవద్గీత మీద, మన పురాణాల మీద, అన్నిటి మీద అవగాహన తెచ్చుకొని జీవన శైలి ఉంటే బాగుంటుందని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.